మంచి స్పేర్ పార్ట్స్ ఇవ్వాలా, మంచి సర్వీసింగ్ ఇవ్వాలా. ఇవన్నీ మంచిగా ఇచ్చారనుకోండి, ఈ బండి కావాల్సింటే 80 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది, 90 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. నిజాను అంటే ఒక మనిషి భాషలో చెప్పాలంటే ఈ మనిషి దేహం అనేది ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఈ 100 సంవత్సరాల్లో 60 నుంచి 70 లేకుండా 80 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఇక్కడ ఎవరైనా ఉంటున్నా 70-80 ఇయర్స్ ఏం ఇబ్బంది లేకుండా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కామన్ గా మన మైలేజ్ ఎక్కడికి డ్రాప్ అయిందంటే ఒక 100 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి 30-40 సంవత్సరాలకే మైలేజ్ డ్రాప్ అయిపోయింది. అంటే 30-40 ఇయర్స్ కే జబ్బులు, బీపీ, షుగర్ ఇవన్నీ కామన్ గా వచ్చేస్తుంది. అంటే మన మైలేజ్ అనేది 80 కిలోమీటర్స్ నుంచి 30-40 కిలోమీటర్స్ వచ్చేస్తుంది అనమాట. ఈ బండి మంచి మైలేజ్ ఇవ్వాలంటే మేము ఏం చేయాలా? బైక్ మైలేజ్ ఇవ్వాలంటే మంచి సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్, పెట్రోల్ అంతా మంచిగా ఇస్తారు. బట్ ఈ హ్యూమన్ బాడీ మంచిగా నడవాలంటే ఏం ఇవ్వాలా? మంచి ఆహారం ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? ఇప్పుడు కొంతమందికి అడిగిన ఎందుకు సార్ తింటారో ఫుడ్ అంటే కొంతమంది ఆర్ట్ కోసం, ఎనర్జీ కోసం అన్నారు. స్పెసిఫిక్గా అట్లీస్ట్ మీరైనా ఇదైనా కరెక్ట్గా చెప్పారు. బట్ నేను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఏరియాస్లో తిరుగుతుంటాను. కొంతమంది మహానుభావులు ఏం చెప్తారంటే మీరు ఎందుకు సార్ ఫుడ్ తింటారంటే నేను టేస్ట్ కోసం ఫుడ్ తింటాను సార్ అంటారు. కొంతమంది సార్ అది బిర్యానీ అంటే నాకు చాలా నచ్చుతుంది కాబట్టి అదే తింటాను సార్, ఇంకేం తినను సార్ అంటారు. కొంతమంది కలర్ కోసం, కొంతమంది టేస్ట్ కోసం, కొంతమంది టైం కోసం తింటారు. అంటే నేను మార్నింగ్ 9 o'clock టైం టేబుల్ వేసుకున్నాను సార్, నాకు బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అంటే 2 o'clock, డిన్నర్ అంటే 8 o'clock కరెక్ట్గా ఫాలో అవుతాను కాబట్టి నేను కరెక్ట్ టైంకి ఫుడ్ తింటాను. ఫుడ్ అనేది టైం కోసం కానీ, ఆకలి కోసం కానీ, ఎనర్జీ కోసం, ఎగ్జాక్ట్లీ దీని అన్నిటి కోసం కన్నా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఫుడ్ ఎందుకు తినాలంటే ఈ బాడీకి కావాల్సిన పోషక విలువల్ని అందించడానికి ఫుడ్ తినాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి, మేమంతా ఒక హెల్త్ కేర్ అడ్వైజర్స్. మేము ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది సార్, ప్రోటీన్ వస్తుంది సార్, విటమిన్స్ వస్తుంది సార్ అని అర్థం చేసుకోవాలి. మీరు ఫుడ్ ఎందుకు తినాలంటే మన బాడీకి కావాల్సిన పోషక విలువలు అందించడానికి ఆహారం తినాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆహారం తింటారు. ఎంతమందికి మేము తినే ఆహారంలో మంచి పోషక విలువలు ఉన్నాయని అనిపిస్తుందండి? ఇప్పుడు నేను ఫుడ్ తింటాను, అన్నం తింటాను, చపాతీ, రోటీ ఇవన్నీ తింటాను. నేను తినే ఫుడ్లో మంచిగా పోషక విలువలు నాకు అందుతున్నాయని ఎంతమందికి అనిపిస్తుంది? అనిపిస్తుందా? వై? బికాస్ ఆ పోషకాలు అనేది మేము తినే ఫుడ్లో ఎందుకు మన బాడీకి అందడం లేదంటే దాన్ని పండించే విధానం అలా అయిపోయింది అనమాట. కామన్గా చెప్పాలంటే మేము తినే ఫుడ్లో మన దేహానికి కావాల్సిన పోషక విలువలు అనేది అందడం లేదు కాబట్టి ఈ బండి అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడం లేదు. అది మంచిగా వర్క్ అవ్వాలంటే దానికి కావాల్సింది న్యూట్రియంట్స్. ఆ న్యూట్రియంట్సే మేము ఇక్కడ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఆర్ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ అని చెప్పిస్తాం. ఇలానే వెస్టీజ్లో మనకి బ్యూటీ కేర్, కాస్మెటిక్స్, దాంతోపాటు ఎయిర్ ప్యూరిఫైయర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ లాంటి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి కోసం, మంచి పర్సనల్ స్పేస్ కోసం, మంచి ఎక్సర్సైజ్ కోసం, మంచి డబ్బుల కోసం కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ ని ఇంక్లూడ్ చేసి ఈ యొక్క వెస్టీజ్ లో ఈ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ ని ఇస్తున్నారు. ఈ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ తో పాటు మనకి వ్యవసాయానికి, అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా అందిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ఎందుకు తెచ్చారు? ఒక హెల్త్ కేర్ బేస్ కంపెనీలో, ఒక న్యూట్రాసిటికల్ కంపెనీలో, ఒక పోషక విలువలు సప్లిమెంట్స్, న్యూట్రియంట్ సప్లిమెంట్స్ ఇచ్చే కంపెనీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ఎందుకు తెచ్చారనేది కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఏదైనా ఒక రైతు కానీ మీరు ప్రోడక్ట్ వాడుతున్నారు అనుకోండి, ఏదో ఎవరో ఇచ్చారు, ప్రోడక్ట్ ఇచ్చారు, వాడమన్నారు, వాడకూడదు. ఫస్ట్ ఆ కంపెనీ ఏంటి, ఎందుకు వాడాలా, ఇది ఎలా పనిచేస్తాయని తెలుసుకోవాలి మీరు. అలానే ఒక న్యూట్రాసిటికల్ కంపెనీ కూడా అంతే, న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్ కూడా అంతే. దట్ ఈస్ వై వెస్టీజ్ లో ఈ ప్రోడక్ట్ ని ఎందుకు వాడాలా, ఎందుకు తెచ్చారు వెస్టీజ్ లో ఈ ప్రోడక్ట్ అంటే వెరీ సింపుల్ రీజన్. మన ఇంక్రీజింగ్ పాపులేషన్ కి రోజు రోజుకి ఇండియాలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఒక కొత్త వరల్డ్ రికార్డ్ ఉంది, ఏం తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? ఇండియాకి ఒక ఇడీ ప్రపంచానికి అతి ఎక్కువ జనాభా ఉండే దేశం ఏంటంటే మన భారతదేశం. నిజాను గర్వపడాలా, బాధపడాలా? ఎంతమంది గర్వపడతారండి? ఎంతమంది బాధపడతారండి? నేనైతే బాధపడనండి. సింపుల్ గా అర్థం చేసుకోండి. చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏం చూపిస్తుందంటే ఇడీ ప్రపంచానికి చాలా ఎక్కువగా జనాభా ఉండే దేశం ఏంటంటే మన భారతదేశం. దాంతోపాటు ఇడీ ప్రపంచానికి అతి వేగంగా ఎకనామిక్ గ్రోత్ అనే ఉండే కంట్రీ ఏదైనా ఉందంటే అది కూడా, అంటే సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మన జనాభా మనకి ఇబ్బందిగా ఉండకూడదు. ఇట్స్ అ రిసోర్స్. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఆ పాపులేషన్ ని రిసోర్స్ గా మార్చి ఇండియా అనేది గ్రో అవుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో దాదాపు 70% జనాభా యువకులు ఉన్నారు. అంటే యూత్
యంగ్స్టర్స్ ఉన్నారు. అదే మీరు చైనా కంపేర్ చేస్తే చైనాలో 60 years కింద ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉన్నారు. 35 కింద తక్కువ ఉండాలి, చాలా తక్కువ మంది ఉన్నారు. ఏ కంట్రీలో యూపులు ఎక్కువ ఉంటారో ఆ కంట్రీ చాలా ఎక్కువగా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనమాట. దట్ ఇస్ వై ఈ గ్రోయింగ్ పాపులేషన్ కి మేము ఏం చేయాలా, మేము పండించే పంటలు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు, ఎస్ఎన్నో. ఇప్పుడు జనాభా పెరుగుతుంది, జనాభా ఎలా పెరుగుతుందో దాని ప్రకారంగా మేము మన పంటలో దిగుబడి పెంచాలి. ఎంతమందికి ప్రతి ఏడాది దిగుబడి పెరుగుతుందండి? ఎంతమందికి పెరుగుతుంది, ఎంతమంది తగ్గుతుంది? పని ఇక్కడ మాక్సిమం 70 to 80% జనాభాకి దిగుబడి అనేది ఏడాదికి కంపారిజన్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి ఇయర్ తగ్గుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? పాపులేషన్ పెరగంగా మేము ప్రొడక్షన్ ని పెంచాలా, మన దిగుబడిని పెంచుకోవాలా, దీంతో పాటు ల్యాండ్ ని కూడా పెంచుకోవాలా. భూమి పెరుగుతుందా? మీ దగ్గర ఈసారి 5 ఎకరాల భూమి ఉంది, నెక్స్ట్ సారి 10 ఎకరాలు వస్తుందా? ల్యాండ్ కూడా తగ్గుతుంది కానీ పెరగట్లేదు. ఎస్ ఆర్ నో? పాపులేషన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది, దిగుబడి తగ్గుతుంది, ల్యాండ్ తగ్గుతుంది. రైతులు పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పెరుగుతున్నారా తగ్గుతున్నారా? అంటే పాపులేషన్ పెరగంగా మేము ప్రొడక్షన్ పెంచుకోవాలా, ల్యాండ్ పెంచుకోవాలా, ఫార్మర్స్ పెంచుకోవాలా. బట్ ఇక్కడ మొత్తం ఆపోజిట్ గా జరుగుతుంది. దీన్ని ఇదేం సూచిస్తుంది తెలుసా? ఫ్యూచర్ లో ఏం అవ్వచ్చు ఇలానే కంటిన్యూ అయితే? ఇప్పుడు మీరంతా ఫుడ్ తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇలా ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ తింటారు. మీ పిల్లలు ఫ్యూచర్ లో ఫుడ్ ఎలా తింటారంటే, సార్ తీసుకోండి సార్ దీన్ని క్యాప్సూల్ అంటారు, ఫుడ్ క్యాప్సూల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలంటే మీరంతా ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ తింటారు. మీ పిల్లలు ఫుడ్ ఎలా తింటారంటే, తీసుకోండి సార్ దీన్ని ఇడ్లీ క్యాప్సూల్ అంటారు, ఇది తినేయండి, ఇడ్లీ తిన్నట్టే ఉంటుంది, మీరు ఇడ్లీ తినాల్సిన అవసరం ఉండదు. మధ్యాహ్నం అయితే సార్ దీన్ని తీసుకోండి, దీన్ని బిర్యానీ క్యాప్సూల్ అంటారు, ఇది తినేయండి, బిర్యానీ తిన్నట్టే ఉంటుంది, మీరు బిర్యానీ తినాల్సిన అవసరం ఉండదు. అంటే మా పిల్లలు ఫ్యూచర్ లో ఫుడ్ ఎలా తినబోతున్నారంటే ఇలా తినబోతున్నారు అనమాట. ఎందుకంటే మేమంతా చేస్తున్నే ప్రాక్టీసెస్ నుంచి. అంటే అగ్రికల్చర్లో ప్రొడక్షన్ తగ్గుతుంది, ల్యాండ్, లేబర్స్ అంతా తగ్గుతున్నారు కాబట్టి ఫ్యూచర్ అనేది మన పిల్లలు అనేది ఇలా ఫుడ్ తినబోతున్నారు. దట్ ఈస్ వై వెస్టీజ్ విజన్ ఏంటంటే, మేము ఉండే ల్యాండ్లోనే ఉండే ఫార్మర్స్తోనే మంచిగా దిగుబడి తీసుకోవాలా, మా దిగుబడిని రోజు రోజుకి పెంచాలా, పాపులేషన్ పెరగంగా దిగుబడి పెంచుకోవాలనేది మన విజన్ అన్నమాట. దీన్నే మేము చెప్తాం ఆత్మ నిర్భర్ భారత్. ఎక్కడైనా వెస్టీజ్ లో యాక్టివ్ గా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే మీకు ఒక పోస్టర్ వచ్చింటది ఆత్మ నిర్భర్ భారత్ అని, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ తో పాటు. అంటే మన దేశానికి కావాల్సిన ఆహారాన్ని ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలనేది మన విజన్. దీంతో పాటు ఇంకొక మెయిన్ విజన్ ఏంటంటే, కెమికల్ ఫర్టిలైజర్స్ ని ఎక్కువగా వాడుతున్నాం, దాన్ని తగ్గించాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువగా ఏం పండిస్తారండి? కాటన్, ఇంకా మిరప, వరి, సోయా, ఓకే, ఏనేదర్ చెరుకు పండించారు. రోడ్లో వచ్చేటప్పుడు చూసాను చెరుకు, కందులు, ఇవన్నీ ఎక్కువగా పండిస్తారు. దాంతోపాటు 150 kilometers సిటీ ఉంది కాబట్టి వెజిటేబుల్ కూడా కొంతమంది పండిస్తారు. ఎసర్లో ఇప్పుడు ఈ అన్ని పంటలు పండించాలంటే స్టార్టింగ్ దశ నుంచి లాస్ట్ దశ దాకా ఆ ఆహారం నా నోటి లోపల వచ్చేదాకా దాన్ని ఎంత కెమికల్తో నింపేస్తున్నామంటే వెరీ సింపుల్గా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో విత్తనం వేస్తున్నాను, విత్తన శుద్ధి అని చేసింటాను కెమికల్ వేసి. నిజారు, ఆ విత్తనం మొలక మంచిగా రావాలా, పెరుగుదల మంచిగా రావాలంటే యూరియా, డిఏపి, పొటాష్, ఇంకా కెమికల్ వాడతాను. ఏదైనా గడ్డి వచ్చింది గడ్డి మందు వాడుకుంటాను, పురుగు వచ్చింది పురుగు మందు వాడుకుంటాను, ఫంగస్ వచ్చింది ఫంగిసైడ్ వాడుకుంటాను, ఏదైనా బ్యాక్టీరియా వచ్చింది బ్యాక్టీరిసైడ్, నెమెటిసైడ్. ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే ఒక కెమికల్ వాడతాను, ఆ ఫ్లవర్ కాయగా మారాలంటే ఒక కెమికల్ వాడతాను, ఆ కాయ పండుగా మారాలంటే ఇంకొక కెమికల్ వాడతాను, ఆ పండు అనేది ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకూడదంటే ఇంకొక కెమికల్ వాడతాను. అంటే నేను ఆహారం అనేది ఫుడ్ కోసం కాదు, నేను దేనికోసం తయారు చేసుకుంటానంటే కెమికల్ కోసం తయారు చేసుకుంటాను అన్నమాట. దట్ ఇస్ వై ఈ కెమికల్ అడిక్షన్ అనేది ఎక్కువైపోయింది. రైతుకి అంతగా అవగాహన లేదు, ఆ కెమికల్ని ఎలా వాడుకోవాలని తెలియక ఈ యొక్క లూప్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకోండి, ఎంత ఎక్కువగా వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుగు వచ్చింది అనుకోండి, ఒక పురుగు వచ్చింది, నేనేం చేస్తాను, బయట పుట్టాను, ఏదో పురుగు మందు షాప్లో తీసుకొని వచ్చి కెమికల్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తాను. ఒకేసారిగా చచ్చిపోతుందా పురుగు? చావుదా? ఎన్నిసార్లు స్ప్రే చేస్తారండి? 2 నుంచి 3 సార్లు. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. కర్ణాటకలో లాస్ట్ 2 months 3 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది హాసన్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో. అక్కడ ఏమైందంటే, ఒక మనిషి, ఒక ఫార్మర్ పొలానికి వెళ్ళాడు, పురుగు మందు స్ప్రే చేశాడు, వచ్చాడు, మధ్యాహ్నం పడుకున్నాడు, పర్మనెంట్ గా పడుకున్నాడు. ఒక దేహానికి కెపాసిటీ ఉండే ఒక పురుగు మందు చిన్న పురుగుని చంపలేదా? చంపదా?
అంటే ఇక్కడ ఏమైందంటే ఆ కెమికల్ని ఎక్సెసివ్గా వాడి ఆ పురుగుకి అసలు ఏం అనిపిస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీరు ఇచ్చే కెమికల్ మందు అనేది మన పంటకి ఆర్ మన పంటలో ఉండే పురుగుకి అందడం లేదు. దట్ ఈస్ వై మేము 2 సార్లు 3 సార్లు 4 సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మేము కెమికల్ వాడుతున్నాం, ఆ కెమికల్ అనేది ఎలా వాడుకోవాలో తెలియదు మీకు. నేను ఓపెన్గా చెప్తాను, ఎందుకంటే నేను కూడా ఒక రైతుని. నేను ఏం తప్పు చేస్తానో అది కామన్గా చెప్తాను. ఆ పురుగు మందుని ఎలా వాడుకోవాలో తెలియదు. మేమేం చేస్తాం, పురుగు షాప్ వాడు ఏం చెప్తాడో దాన్ని తీసుకొని చేసుకుంటాం. మేము ఒక్కటి ఇవ్వరా అంటే వాడు ఒకటి ఇస్తాడా, 2-3 ఇస్తాడు. అవసరం ఉంటుంది అనుకుంటారా? ఆయన మీరు ఒకటి అడిగితే ఆయన 2-3 ఇస్తాడు, 2-3 ఫ్లోర్స్ కడతాడు. మేమంతా ప్రోడక్ట్ని వాడి 2-3 ఫ్లోర్ కింద కడతాం, ఆయన పైన కడతాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ ఒక్క ఫార్మర్ అయినా ఒక అర్థం చేసుకోండి, మేము ఈ ఎంటైర్ వరల్డ్ ఒక పెద్ద లూప్లో ఉన్నాం. ఆ లూప్ ఏంటంటే ఒక పురుగు మందు వాడి పంట పండించి ఆ పంటని నేను తింటాను, అటువంటి పంటలు తినిన తర్వాత నాకు వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల్ని పోగొట్టుకోవాలంటే మళ్ళీ పోతాను ఆ పురుగు మందు వాడే తయారు చేసిన ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ని తింటాను, మళ్ళీ ఆ వ్యాధుల్ని పోగొట్టుకుంటాను. అంటే సింపుల్గా అర్థం చేసుకోండి, పురుగు మందుని తయారు చేసే కంపెనీలు, మనుషుల ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీలు ఇండియాలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక్కరు. మీకు కావాల్సింది గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఎవరైనా యాక్టివ్గా మొబైల్ వాడాలంటే. ఇండియాలో ఒక పెద్ద లూప్ ఏంటంటే హ్యూమన్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అగ్రోకెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇద్దరు ఒక్కరే. వాళ్ళదే ప్రోడక్ట్ వాడి జబ్బులు వస్తాయి, మళ్ళీ వాళ్ళదే ప్రోడక్ట్ వాడి జబ్బులు పోగొట్టుకుంటాం. ఈ యొక్క పెద్ద లూప్లో ఉన్న మీరు అర్థం చేసుకుంటే చాలా మంది ఇటువంటి పెద్ద లూప్లో ఉన్నాం అనమాట. దట్ ఇస్ వై వెస్టీజ్ విజన్ ఏంటంటే కెమికల్ని మంచిగా వాడుకోండి, వాడే విధానాన్ని నేర్చుకుంటే ఎక్సెసివ్గా వాడాల్సిన అవసరం ఉండదు, మీ పెట్టుబడి అనేది పెరగదు, కాబట్టి ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని ఈ కెమికల్ ఇన్పుట్స్ ఎక్కువగా వాడడం తగ్గించడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు ఇంకొక మెయిన్ విజన్ ఏంటంటే వెస్టీజ్లో ఇక్కడ మీలో ఎంతమంది రైతులు ఉన్నారండి? ఫార్మర్స్ ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు. సరే తీసుకోండి సార్, దీన్ని హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అంటాను. వెస్టీజ్లో ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది అనుకోండి. ఈ ప్రోడక్ట్ తీసుకొని, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాక్స్ ఆయిల్, ఈ ప్రోడక్ట్ ఇస్తాను. ఈ ప్రోడక్ట్ని మీరు వాడి ఈ రిజల్ట్ని, ఈ ప్రోడక్ట్ని ఎలా వాడుకోవాలో ఇంకొకరు చెప్పండి అండి, చెప్తారా? ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఒక రైతుకి కామన్గా ఎలా వాడుకోవాలో తెలుసు, బట్ ఆ రిజల్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అంతగా ఎడ్యుకేషన్ అవగాహన మనలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ని వాడతాను, వాడిన తర్వాత నాకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని పక్కనుండే రైతులతో షేర్ చేయండి, షేర్ చేస్తానా? ఎందుకు షేర్ చేయగలుగుతానంటే అగ్రికల్చర్ గురించి నాకు అవగాహన ఉంటుంది కాబట్టి. ఈ ప్రోడక్ట్ గురించి నిల్ అవగాహన ఉంటుంది, బట్ అదే అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయితే నాకు తెలిసి ఉంటుంది సార్. అంటే ఇక్కడ విజన్ ఏంటంటే వెస్టీజ్లో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది ఎందుకు తెచ్చారంటే ఒక రైతు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ని చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని తెచ్చారు. ఒక రైతుకి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఇచ్చి షేర్ చేయండి సార్ అంటే షేర్ చేయలేడు, ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు. బట్ ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని షేర్ చేయండి షేర్ చేయగలుగుతాను. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మన ఫార్మింగ్ కమ్యూనిటీలో కామన్ గా జరిగే ఒక సైకాలజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఒక రైతుని, నేను ప్రోడక్ట్ ని వాడతాను, వాడిన తర్వాత నాకు నచ్చుతుంది, నచ్చిన తర్వాత రిజల్ట్ మంచిగా వస్తుంది. పక్కనుండే 4 రైతులతో షేర్ చేయండి అంటే నేను షేర్ చేయను. ఎందుకు చెప్పండి? నాకిన్న ఎక్కువగా పండిస్తారని నాకు భయం ఉంటుంది. నిజాలు నాకిన్న ఎక్కువగా పండిస్తే నా రికార్డ్ బ్రేక్ చేసేస్తే ఇంకా బాగుండదని నేనేం చెప్తాను? ఎవరికి చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని షేర్ చేశారా, ఆయనకి ఎక్కువగా డబ్బులు నీకు వస్తుందంటే షేర్ చేస్తావా లేదా? దిస్ ఇస్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఒక రైతు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ని చేసి డబ్బులు పొందొచ్చు, ఒక పంటని పండించి మంచి డబ్బులు ఆదాయానికి తీసుకోవచ్చు అని ప్రూవ్ చేయడానికి వెస్టీజ్ లో ఈ అగ్రికల్చర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ ని తీసుకుని వచ్చారు. ఈ ప్రోడక్ట్స్ అనేది మన అగ్రికల్చర్ లో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి, అగ్రికల్చర్ అంటే ఏంటి, వ్యవసాయం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. చాలా మంది ఎందుకు మోసపోతున్నారు, అగ్రికల్చర్ ఎందుకు డబ్బులు రావట్లేదంటే అగ్రికల్చర్ని ఎలా చేయాలా, వ్యవసాయాన్ని ఎలా చేసుకోవాలనేది మర్చిపోయినారు. ఎలా మర్చిపోయినామంటే ఇప్పుడు చూడండి, వ్యవసాయం అనేది మేము ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా 3 జనరేషన్స్ చూసాము. దాన్ని ఏమంటారు సార్ తెలుగులో? తలమార 3 తరాలు చూసాము. వ్యవసాయం అనేది 3 తరాలు చేసేవాళ్ళు. ఆ 3 తరాలు ఏవేవంటే, ఒకటి సావయవ ఆర్ సాంప్రదాయక కృషి, దాన్ని ఏమంటారు సార్ తెలుగులో?
సేంద్రియ వ్యవసాయం. ఐడియా ఉందా? సేంద్రియ వ్యవసాయం అంటారు దాన్ని. ట్రెడిషనల్ ఫార్మింగ్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. ఇది ఎవరు చేసేవాళ్ళు అంటే మా తాత చేసేవాడు. దాని తర్వాత ఇంటగ్రేటెడ్ ఆర్ గ్రీన్ రెవల్యూషన్ ఫార్మింగ్ అంటారు. అది ఎవరు చేసేవాడు అంటే మా నాన్న చేసేవాడు. మా నాన్న ఎలా చేసేవాడు అంటే అగ్రికల్చర్. మా తాత కంప్లీట్ గా సేంద్రియ వస్తువుల్ని, ఆవు పేడ ఇటువంటి వాడు చేసేవాడు. మా నాన్న ఎలా చేసేవాడు అంటే కెమికల్ని వాడేవాడు, దాంతో పాటు సేంద్రియ వస్తువులు రెండు కాంబినేషన్ లో వేసి చేసేవాడు. ఇప్పుడు నేను చేస్తున్నాను దాన్ని కన్వెన్షనల్ ఫార్మింగ్ అంటారు, అంటే కెమికల్ ఫార్మింగ్ అంటారు. ఇక్కడ నేనేం వాడుతానంటే ఎటువంటి సేంద్రియ వస్తువులు వాడను, ఓన్లీ కెమికల్ వస్తువులు వాడుకుంటాను. ఎసార్నో ఈ 3 జనరేషన్ లో 3 రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దిగుబడి అనేది ఎక్కువ లేదు, అక్కడ దిగుబడి లేదని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దిగుబడి స్లోగా పెరిగింది, తర్వాత తగ్గిపోయింది. కాబట్టి అక్కడ దిగుబడి రావట్లేదని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా దిగుబడి అనేది ఏకదం పెరిగింది. లాస్ట్ 7 to 8 years కంపేర్ చేస్తే ఇక్కడ దిగుబడి అనేది తగ్గుతుందే కానీ పెరగడం లేదు. మీరు ఎవరైనా ఫార్మర్స్ ఉంటే మీరు ఆలోచించండి. లాస్ట్ 7 to 8 years మేము పండించే పంటలు దిగుబడి పెరగడం లేదు, తగ్గుతుంది. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలా? ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికో పోవాలి. ఎసార్లో ఎక్కడ పోవాలంటే దాన్ని ప్రెసిషన్ అగ్రికల్చర్ అని పిలుస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో వేరే దేశాల్లో అందరూ ఇది రావట్లేదు అబ్బా, దీంట్లో డబ్బులు రావట్లేదని ప్రెసిషన్ అగ్రికల్చర్ చేస్తున్నారు. బట్ ఇండియాలో ఏం చేశారంటే ఈ దాంట్లో లాభం రావట్లేదని అందరూ ఏం చేస్తున్నారంటే అగ్రికల్చరే ప్రాబ్లం అనేసారు. ఇక్కడ నేను ప్రాబ్లం కాదు, పొలం ప్రాబ్లం కాదు, వ్యవసాయమే ప్రాబ్లం అనుకున్నారు. ఇప్పుడు మా నాన్న ఒక రైతు, నేను ఒక ఎంఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ని. మా నాన్నకి అడిగితే నేను పొలం చేసుకుంటాను నాన్న అంటే వద్దురా బాబు మేము పడించాలు, నువ్వేదో చూసుకో అంటారు. అంటే నేను రైతు అయితే నా పిల్లల్ని నువ్వు రైతు కాకరా అని కోరుకుంటారు. ఎసానో దిస్ ఇస్ వాట్ వీ హావ్ డన్ టు అగ్రికల్చర్. ఇండియాలో అగ్రికల్చర్ అనేది ఒక ప్రాబ్లమేటిక్ గా మార్చేసాము. వేరే కంట్రీ వాళ్ళు దాన్ని ప్రిసిషన్ గా మార్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు, మేము దాన్ని ప్రాబ్లం గా మార్చి అక్కడే ఉండిపోతున్నాం. దట్ ఈస్ వై వెస్టీజ్ విజన్ ఏంటంటే ఈ ప్రిసిషన్ అగ్రికల్చర్ కి కావాల్సిన ప్రోడక్ట్ ని అందించి రైతుల్ని డెవలప్ చేయాలా, రైతులకి అవసరమైన ప్రోడక్ట్ ని ఇచ్చి ఇటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలనేది మన కోరిక. దాంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఎందుకు ఈ ప్రోడక్ట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇల్లిటరసీ ఆఫ్ ఫార్మర్స్. ఇప్పుడు ఇక్కడ మీలో ఒక దగ్గర ఒక 200 పీపుల్ ఉన్నారు. ఈ 200 పీపుల్ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటారు. తెలుసుకొని మీ ఇంటి దగ్గర పోయి ఇంకొక ఫార్మర్తో మాట్లాడతారా లేదా? అట్లీస్ట్ ఇద్దరితో మాట్లాడతారా లేదా? ఇక్కడ 200 పీపుల్ ఇంటికాడ పోతే మీరు రెప్లికేట్ చేస్తే 400 పీపుల్, వాళ్ళు ఇంకొక 4 మాట్లాడితే ఎసార్నో అంటే ఈ ప్రోడక్ట్ అనేది ఒక్కరి నుంచి ఇంకొకరు పోతుందంటే వాళ్ళ లిటరసీ లెవెల్స్, వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎసార్నో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. దీంతో పాటు అగ్రికల్చర్లో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి, ఒక రైతు అగ్రికల్చర్ని ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడంటే కెమికల్ మీద ఎందుకు చాలా బ్లేమ్ చేశాడంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ సరే మీరు ఎవరైనా రైతులు ఉన్నారా? ఫస్ట్ రోజు ఫార్మర్, ఓకే, మీరు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ కదా సార్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ టైం అగ్రికల్చర్ వ్యవసాయం చేశారు? ఓకే సార్, ఓకే సార్. మీరు పంట పండిస్తారు, నా పంటలో దిగుబడి ఎక్కువ రావాలంటే మీరు ఏం చేస్తారు సార్? మీ పంటలో ఎక్కువగా దిగుబడి తీసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? ఎక్కువగా కెమికల్ని వాడుకుంటే ఎక్కువగా దిగుబడి వస్తుంది. నిజంగా కరెక్టా? ప్రతి ఒక్కరు కూడా అది అనిపిస్తుందా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా కెమికల్ వాడి ఎక్కువగా దిగుబడి సాధించేలాగా ఉండింటే ఈ ప్రపంచంలో రైతు తప్ప ఇంకొకడు డబ్బులు సంపాదించేవాడు ఉండడు. ఎక్కువగా కెమికల్ వాడి ఎక్కువగా డబ్బులు వస్తాయనంటే ఈ ప్రపంచంలో రైతుకి ఎక్కువగా డబ్బులు ఉండేవాడు ఇంకొకటి లేడు. బట్ ఇక్కడ మోసం ఏం పోతున్నాం అంటే ఈ కెమికల్ ద్వారా మోసం పోతున్నాం. మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా కెమికల్ వాడితే ఎక్కువగా దిగుబడి రాదు, మా భూసారం ఎలా ఉందో దాని ప్రకారంగా దిగుబడి వస్తుంది. మా భూమిలో మా భూమి అనేది ఎంత సారవంతంగా ఉంటుందో దాని ప్రకారంగా దిగుబడి వచ్చేది. ఎక్కువగా కెమికల్ వాడితే ఎక్కువగా దిగుబడి రాదు. ఆ మైండ్ సెట్ లో ఉన్నారు, మర్చిపోండి. ఇన్ని రోజుల దాకా చేశారు, అట్లీస్ట్ ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎక్కువ కెమికల్ వాడితే దిగుబడి ఎక్కువ రాదు, మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ. దట్ ఈస్ వై ఈ భూమి సారాన్ని పెంచే ప్రోడక్ట్ ని వెస్టీజ్ ద్వారా ఇస్తున్నాం. దీంతో పాటు మేము ఇచ్చే కెమికల్ అనేది ప్రాపర్ గా మన పంటకు అందాలంటే దానికి అవసరమైన ప్రోడక్ట్ ఇస్తున్నాం. దీంతో పాటు అగ్రికల్చర్ లేబర్ ప్రాబ్లమ్ ని తగ్గించడానికి కావాల్సిన ప్రోడక్ట్ ఇస్తున్నాం. పరిశ్రమలో జరిగే మార్పుల్ని, చేంజెస్, ఇప్పుడు ఈసారి ఎండ ఎక్కువ ఉంది, లాస్ట్ టైం వర్షం ఎక్కువ ఉండింది, కొన్నిసార్లు జరిగే మార్పులకి మన పంటలు అనేది అడాప్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఎండ ఎక్కువ ఉంటే పంటలు అనేది ప్రాపర్ గా పండవు.
వర్షం ఎక్కున్నా కూడా పండవు. అటువంటి మార్పులకి చేంజ్కి అడాప్ట్ అయ్యేలాగా మన పంటలకు మేము రెడీ చేయాలి. దానికి అవసరమైన ప్రోడక్ట్ని మేము వెస్టీజ్ ద్వారా ఇస్తున్నాం. దీంతో పాటు ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం. ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఇదే. ఇప్పుడు ఇండియాలో డ్రిప్ ఐడియా ఉందా? డ్రిప్ ఇరిగేషన్ ఎంతమంది దగ్గర డ్రిప్ ఉందండి? ఇక్కడ 200 మంది ఉన్నారు. ఆ 200 పీపుల్ ఒక 5 దగ్గర ఉంది. రిమైనింగ్ 98% దగ్గర లేదు. సార్ నో. బట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసు డ్రిప్ వాడితే చాలా ఎక్కువ ఏరియా కవర్ చేయొచ్చు. 1 ఇంచ్ వాటర్ ఉంటే 10 ఎకరాలు మెయింటైన్ చేయొచ్చు. చేయచ్చా లేదా? బట్ అదే 1 ఇంచ్ వాటర్ ఉంటే కాలువలు ఇవ్వాలంటే 1 ఎకరా మెయింటైన్ చేయలేదు. సార్ నో. అందరికీ టెక్నాలజీ తెలుసు, బట్ అడాప్ట్ చేయడానికి రెడీగా లేదు. సార్ నో. బికాస్ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ డబ్బులు పెడితే నాకు రిటర్న్ వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు కాబట్టి. సార్ నో. దట్ ఈస్ వై విస్టీజ్ ఈ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకుని దీనికి అవసరమైన ప్రోడక్ట్ ఇస్తున్నాం. దీంతో పాటు నేను అప్పుడే చెప్పాను, ఎక్కువ కెమికల్ వాడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది ఎలా నేను డిస్ప్రూవ్ చేశానంటే ఇక్కడ చూడండి. 1970లో 1970 తెలుగులో ఏమంటారు మేడం? 1970 1970 ఈ ఇయర్లో ఒక హెక్టర్ ప్రదేశానికి ఎంత కెమికల్ ఎరువులు చల్లేవాళ్ళంటే 54 కిలోలు చల్లేవాళ్ళు ఒక హెక్టర్కి. ఈ 54 కిలోలు చల్లితే దానికి వచ్చే దిగుబడి ఎంత అంటే 18 క్వింటల్ దిగుబడి వచ్చేది. 18 క్వింటల్స్ దిగుబడి వచ్చేది. అదే మీరు 2015లో తీసుకున్నారా, అదే ఒక హెక్టర్ ప్రదేశానికి నేను ఎంత కెమికల్ వాడతానంటే 254 కిలోలు వాడతాను. 54 నుంచి 254 కిలోలు అంటే ఎంతండి? 5 రేట్లు ఎక్కువ. ఇప్పుడు 5 రేట్లు ఎక్కువ కెమికల్ చల్లాను, నాకు దిగుబడి 5 రేట్లు ఎక్కువ రావాలా 5 రేట్లు తక్కువ రావాలా? 18 into 5 అంటే ఎంత రావాలా? 90 క్వింటల్ దిగుబడి రావాలా? ఎంత వస్తుందండి ఇక్కడ? అంటే దీని ద్వారా మేము ఏం అర్థం చేసుకోవాలంటే చాలా ఎక్కువ కెమికల్ వాడితే చాలా దిగుబడి ఇచ్చేలాగుంటే ఈ ప్రపంచంలో రైతుల కింద డబ్బులు సంపాదించేవాడు ఇంకొకటి లేడు అనేది ఇక్కడే ప్రూవ్ చేయవచ్చు. మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము భూమిలో మంచి పంట తీయాలంటే దానికి అవసరమైంది ఇదే, సాయిల్ ఫర్టిలిటీ. భూసారాన్ని పెంచే పని ఎవరైనా ఒక్కరైనా చేస్తున్నారా సార్? భూసారం అంటే ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు లాస్ట్ ఇక్కడ దగ్గర 35-40 ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. సార్ నో. 35 to 40 ఇయర్స్ అగ్రికల్చర్ చేసి భూసారాన్ని ఎలా పెంచుకోవాలని ఇక్కడ నేర్చుకున్నారా సార్? దిస్ ఇస్ వాట్ వీఆర్ ఇన్. ఎందుకు అగ్రికల్చర్ అనేది ఇండియాలో డెవలప్ అవ్వట్లేదంటే అగ్రికల్చర్ గురించి తెలుసుకోవడానికి మనకు ఇంట్రెస్ట్ లేదు. దట్ ఈస్ వై ఈ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము వాడే పురుగు మందులు, మేము వాడే గడ్డి మందులు, మేము వాడే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ప్రాపర్ గా వర్క్ చేయడానికి కావాల్సిన ప్రోడక్ట్ ఇస్తాం. మన దిగుబడిని పెంచుకోవడానికి ప్రోడక్ట్ ఇస్తాం. మేము పంటలు మంచిగా నాణ్యతతో పండించడానికి కావాల్సిన ప్రోడక్ట్ ఇస్తాం. దాంతోపాటు మార్కెటింగ్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రోడక్ట్ ఇస్తాం. ఈ క్వాలిటీ, ఇప్పుడు దిగుబడి ఏమో ఓకే, క్వాలిటీ ఎందుకు పెంచుకోవాలని కొంతమంది అడగచ్చు. మీరు అందరూ ఒక పని చేయండి, ఎక్కడన్నా కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ ఖరీదు చేయండి, లేకుంటే ఒక వెజిటేబుల్ ఖరీదు చేయండి. ఏం చూసి ఖరీదు చేస్తారు? అక్కడ ఏం చూస్తారు? ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఏం చూస్తారు? ఫ్రెష్ గా ఉందా, మంచి కలర్ ఉందా, మంచి సైజ్ ఉందా, నేరుగానే ఉందా, గ్రీన్ గానే ఉందా, ఫ్రెష్ గానే ఉందా, ఇవన్నీ చూసారా? ఇండియాలో ఇదే ప్రాబ్లం. మేమంతా కలర్ కి, సైజ్ కి, షేప్ కి మోసపోతాం. వేరే కంట్రీలో కలర్, సైజ్, షేప్ కి మోసం పోరు, దాంట్లో కంటెంట్ ఎంత ఉందని చూసారు. అందరూ ఇక్కడ ఫుడ్ ఎందుకు తింటారంటే కొంతమంది టేస్ట్, కలర్ అని దీనికోసమే చెప్పాను నేను. వేరే కంట్రీలో ఫుడ్ ఎందుకు తింటారంటే నేను 100 గ్రాముల ఆహారం తింటే ఆ ఆహారం నుంచి నాకు ఎంత న్యూట్రియంట్ వస్తుందని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మేమేలా అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని కిలోలు నాకు వెజిటేబుల్ వస్తాయని నేను ఆలోచిస్తాను. ఇంత డిఫరెన్స్. ఇక్కడ క్వాలిటీ కావాలి. మేము పండించే పంటల్లో మంచిగా న్యూట్రియంట్ ఇంప్రూవ్ చేయాలి. అప్పుడే చూడండి ప్రతి ఒక్కరు కూడా పోషకాలు అనేది ప్రాపర్గా అందుతుంది. అదే మేము చేస్తున్నాం. మేము పండించే పంటలో మంచి పోషకాలని తయారు చేయడానికి, మంచి పోషకాలని క్రియేట్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. ఐ డైరెక్ట్లీ టెల్ అబౌట్ ద ప్రోడక్ట్స్. అగ్రికల్చర్లో సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఎన్వైరాన్మెంటల్ స్ట్రెస్, పరిసరంలో జరిగే మార్పులకి ఎదిరించడానికి కావాల్సిన శక్తిని, మేము ఇచ్చే పోషకాలని మంచిగా మన పంటకు అందించడానికి, మేము ఇచ్చే వాటర్ని ప్రాపర్గా మన పంటకు అందించడానికి, దాంతోపాటు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చాం. ఆ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏం చేస్తుందంటే చెప్తుంది ఏంటంటే ఒక సంవత్సరానికి మన ఇండియాలో 42,000 ఫార్మర్స్ చనిపోతారంట సూసైడ్ చేసుకుని. ఒక ఏడాదికి 1 ఇయర్కి 42,000 ఫార్మర్స్
అండ్ డైలీ వేజెస్. ఇండియాలో సూసైడ్ చేసి చనిపోతారంట అగ్రికల్చర్ వలన, వేరే ఏం కాదు, అగ్రికల్చర్ వలన. దట్ ఈస్ వై ఈ పాయింట్ ఆఫ్ వ్యూని పర్స్పెక్టివ్ గా పెట్టుకొని వెస్టీజ్ లో ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసాం. ఈ ప్రోడక్ట్స్ అనేది మన మట్టిని సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వెస్టీజ్ లో మనం రకరకమైన ప్రోడక్ట్స్ ఇస్తాం, డిఫరెంట్ కేటగిరీస్ లో. టోటల్ గా మనకి వెస్టీజ్ లో 3 కేటగిరీస్ ఉంటుంది. ఒకటి మన భూసారాన్ని పెంచడానికి, రెండోది మన పంటలో వచ్చే వ్యాధుల్ని తగ్గించడానికి, ఇంకొకటి మేము వాడే కెమికల్ ఎరువులు కానీ మేము వాడే కెమికల్ మందులు కానీ ప్రాపర్ గా యూటిలైజ్ అవ్వడానికి కావాల్సిన ప్రోడక్ట్ ని అందిస్తాం. దాంట్లో మొదటి ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ లిక్విడ్. ఎవరన్నా వాడారండి గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాడారా? ఓకే, మీలో ఎంతమందికి రిజల్ట్ మంచిగా వచ్చిందండి? నాకు పెరుగుదల బాగా వచ్చింది, లేకుంటే దిగుబడి బాగా వచ్చింది, లేకుంటే పంట చూడడానికి మంచిగా ఉంది, ఎంతమందికి అనిపించింది? ఓకే, కొంతమందికి అనిపించింది. ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడితే ఏం రిజల్ట్ వస్తుందని చెప్తాను. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీలో ఎంతమంది సేంద్రియ వస్తువుల్ని, ఆవు పేడ, పెంట ఇటువంటి వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తాను సార్, వ్యవసాయంతో పాటు కెమికల్ తో పాటు ఇవన్నీ వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దగ్గర 100 మందిలో ఒకరు 2 people or 3 people 5 people వాడతారు. ప్రాక్టికల్ గా 100 మందిలో ఎంతమంది వాడతారంటే అందాజుగా ఒక 5 మంది సేంద్రియ వస్తువుల్ని వాడేవాళ్ళు ఉంటారు. రిమైనింగ్ 95% వాడరు. ఎందుకు వాడరు? అందుబాటులో లేదని కొంతమంది. ఓకే, కాస్ట్ ఎక్కువైతుంది, చాలా ఎక్కువ రేట్ ఉంది. ఒక ట్రాక్టర్ లోడ్ చేయాలంటే 4,000 5,000 ఉంది. ఓకే సార్, రాసాయనికం వాడాలంటే చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా వేసేయచ్చు. ఇదంటే లోడ్ చేయాలా, అన్లోడ్ చేయాలా, స్ప్రెడ్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే లేబర్ కాస్ట్ ఎక్కువ. లేబర్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 2,000 అవుతుంది. 5,000 మీరు లోడ్కి ఇస్తే మీరు లోడ్ చేయడానికి అన్లోడ్ చేయడానికి 2,000. అంటే టోటల్ గా ఒక ఎకరానికి మినిమం ఏం లేదన్నా ఒక 4 నుంచి 5 లోడ్ వేసుకోవాలి. 5 లోడ్లకి 7,000 అన్నా కూడా 35,000 ఖర్చు అవుతుంది. 35,000 తీసుకోపోయి ఒక కెమికల్ అంగడికి ఇస్తే 4 ఎకరాలకి 5 ఎకరాలకు కావాల్సిన కెమికల్ మందులు ఇస్తాను. ఇస్తాడా లేదా? నేను ఒక ఎకరానికి ఖర్చు పెట్టేది అక్కడ 4 ఎకరాలు వస్తుంది. సార్ ఖర్చు ఎక్కువ అవుతుందని కొంతమంది, అవైలబిలిటీ లేదని కొంతమందికి, టైం లేదు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు. దట్ ఈస్ వై వెస్టీజ్ ఈ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకొని ఒక సేంద్రియ వస్తువు వాడినప్పుడు మన భూమికి ఏం మార్పులు తీసుకుని వస్తుందో అటువంటి ప్రోడక్ట్ నే వెస్టీజ్ లాంచ్ చేసింది. ఒక సేంద్రియ వస్తువు వాడలేకపోతున్నాం కాబట్టి అటువంటి ఫంక్షన్ చేసే ఇంకొక ప్రోడక్ట్ ని, ఒక సప్లిమెంట్ ని, క్రాప్ సప్లిమెంట్ ని ఇక్కడ తీసుకుని వచ్చాం. ఈ అగ్రి గ్రాన్యూల్స్ అనేది ఏం చేస్తుందంటే మేము సేంద్రియ వస్తువులు వాడినప్పుడు ఏం మార్పులు వస్తావో అవే మార్పులు ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లో ఏం కంటెంట్ వస్తుందని కొంతమంది అడగొచ్చు, ఏముంటది అని కొంతమంది అడగచ్చు. మేము సేంద్రియ వస్తువులు వేసినప్పుడు ఏం కంటెంట్ వస్తుందో అదే కంటెంట్ దీంట్లో వస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది తక్కువగా వాడాలా, అది ఎక్కువగా వాడాలా. అది ఎకరానికి మీరు 5 లోడ్లు 6 లోడ్ చల్లుకోవాలా, ఇది ఎకరానికి 5 నుంచి 8 కిలోలు చల్లుకోవాలా. మీరు అక్కడ సేంద్రియ ఎరువులు ఒక ఎకరానికి 5 లోడ్లు చల్లితే దాని నుంచి వచ్చే హ్యూమిక్ యాసిడ్ ఎంతంటే 1 నుంచి 2 కిలోలు. ఇక్కడ ఈ ప్రోడక్ట్ 5 కిలోలు చల్లుకుంటే అదే హ్యూమిక్ యాసిడ్ దీంట్లోనే వస్తుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసాం కాబట్టి ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. సింపుల్ టెక్నాలజీ. ఎవరైనా నానో యూరియా చూసారా? బాటిల్లో యూరియా వచ్చింది ఇప్పుడు, గమనించారా? ఇక్కడ అక్కడ కెమికల్ షాప్స్ లో ఉంటాయి. 45 కిలో బస్తా వాడేది ఒకటే, ఒక 500 ml స్ప్రే చేసేది ఒకటే. సార్ అంత పెద్ద ప్యాకెట్ ని ఇంత బాటిల్లో ఫిట్ చేశారు కాబట్టి మేము కూడా అదే టెక్నాలజీ వాడి, దాన్ని నానో టెక్నాలజీ అంటారు ఆర్ బయోటెక్నాలజీ అంటారు, దాన్ని వాడి ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. తక్కువగా వాడితేనే ఎంత అందించాలో అంత కంప్లీట్ గా దీంట్లోనే అందించవచ్చని ఈ ప్రోడక్ట్ ఇచ్చాం. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే వెరీ సింపుల్. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా బెనిఫిట్ ఏం వస్తుందంటే, ఒకటి మొలకలు మంచిగా రావడం. ఈ ప్రోడక్ట్ ని వాడితే ఏం మార్పులు జరుగుతాయంటే మన పంటలో మొలకలు అనేది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పంటలో మొలకలు రావాలంటే ఏం చేయాలని కొంతమంది అడగచ్చు. మంచి విత్తనాలు వాడుకుంటే మంచి మొలకలు వస్తుంది. మంచి విత్తనాలు వాడితే మంచి మొలకలు రావు. మన భూమిలో ఉండే సారం ప్రకారంగా మొలకలు అనేది మంచిగా ఉంటుంది. ఆ సారాన్ని ఏమంటామంటే హ్యూమిక్ యాసిడ్ అని చెప్తాం. ఆ హ్యూమిక్ యాసిడ్ అనేది ఎంత ఎక్కువ భూమిలో ఉంటుందో అంతే ఎక్కువగా మొలకలు వస్తాయి. మీరు కెమికల్ వాడినప్పుడు 60 నుంచి 70% మొలకలు వస్తే, ఈ ప్రోడక్ట్ హ్యూమిక్ యాసిడ్ అనేది భూమిలో వేసిన తర్వాత 90 నుంచి 95% మొలకలు అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా మొలకలు వస్తే దిగుబడి ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. దీంతో పాటు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మన పంటలో వేర్లు అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది చెప్పొచ్చు, సార్ వేర్లు ఆల్రెడీ వస్తున్నాయి కదా, ఇంకా ఇదేస్తే ఇంకా ఎక్స్ట్రా ఏం రావచ్చు. మన పంటలో 2 రకాల వేర్లు ఉంటాయి, తల్లి వేరు, పిల్ల వేర్లు. మన పంటకి ఎక్కువగా అవసరమైనది ఏంటంటే తల్లి వేరు కాకుండా పిల్ల వేరు.
పిల్లవేరు ఎలాంటి మీరు ఏమని ఇస్తున్నారు, భూమిలో యూరియా చల్లుతున్నారు, డిఏపి చల్లుతున్నారు, నీళ్లు చల్లుతున్నారు. అది మన పంట తీసుకోవాలంటే తల్లి వేరు పనిచేయదు. తల్లి వేరు ఎందుకంటే చెట్టు స్ట్రైట్ గా నిలబడాలంటే తల్లి వేరు పనిచేసేది. పిల్లవేలు ఏం పనిచేస్తుందంటే మీరు ఇచ్చిన ఆహారాన్ని తీసుకునే పని పిల్లవేలు చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మన పంటలో పిల్లవేరుల్ని పెంచుతుంటుంది. ఎప్పుడు ఎక్కువగా పిల్లవేర్లు వస్తాయో ఆటోమేటిక్గా నేను మంచిగా ఫుడ్ తినగలుగుతాను. ఇప్పుడు లేకుంటే ఏమవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవేరు లేవు, ఒక 2-3 పిల్లవేర్లు ఉన్నాయి. ఇప్పుడు 2 వేలలో నేను ఎంత మాత్రం ఫుడ్ తినొచ్చండి? అంత మాత్రం. అదే నాకు దగ్గర 5 వేలు ఉన్నాయి అనుకోండి, ఫుడ్ ఎక్కువ తినొచ్చా తక్కువ తినొచ్చా? ఎక్కువ తింటే నేనేమవుతాను? గ్రోత్ ఎక్కువ వస్తుంది, ఆబ్వియస్ గా దిగుబడి ఎక్కువ వస్తుంది. దిస్ ఇస్ వాట్ వి డూయింగ్. అంటే మేము సింపుల్ చేంజెస్ ద్వారా దిగుబడిని పెంచుకుంటున్నాం. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన భూమిలో మేము ఇచ్చే ఎరువులు అనేది ప్రాపర్ గా మన పంటకి అందుతాయి అనమాట. వేస్ట్ అయిపోతాయి. కొంతమందికి ఇది అంతగా ఉండదు, ఇది ఇమేజ్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చే కెమికల్ ఎరువులు అనేది మన పంటకి ప్రాపర్ గా అందుతుంది. ఎందుకంటే దీనిలో ఒక మ్యాగ్నెట్ లాంటి శక్తి ఉంటుంది, అది క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాం. సింపుల్. ఇప్పుడు 2 మ్యాగ్నెట్ దగ్గర తెచ్చారంటే ఏమైతుంది? 2 మ్యాగ్నెట్ ని దగ్గర తెచ్చారంటే ఏమైతుంది? అతుకుంటుంది లేదు. మ్యాగ్నెట్ ఏమంటారు? అయస్కాంతం. 2 అయస్కాంతం తెస్తే అతుకుంటుంది. ఎసర్లో ఎందుకు అతుకుంటుంది? ఏమైనా ఐడియా ఉంది దానికి? ఏమైనా ఐడియా ఉందా ఎందుకు అతుకుంటుందని? ఎందుకంటే దానిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. ప్లస్ అండ్ నెగిటివ్, ప్లస్ అండ్ మైనస్ ఉంటే అతుకుంటుంది. అదే ప్లస్ అండ్ ప్లస్ అది దగ్గర తెచ్చుకోవాలనుకోండి దూరం పోతుంది. మేము ఇచ్చే పోషకాలని ప్లస్ అంటాం. యూరియా, డిఏపి, పొటాష్ ప్లస్ లో ఉంటుంది. ఆ ప్లస్ కి ఇంకొక అవసరమైంది ఏంటంటే మైనస్. ఆ మైనస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. మీరు ఇది ఇచ్చారా అయస్కాంతం లాగా పట్టుకుంటుంది. మీరు ఇచ్చే పోషకాలు యూరియాని, డిఏపిని పట్టుకొని మన పంటకి అందుబాటులో పెడుతుంది అనమాట. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా మన భూమిలో ఉండే సూక్ష్మజీవుల్ని పెంచుకుంటుంది. ఏమంటే సూక్ష్మజీవులు అంటే ఏం ఐడియా ఉందా? సూక్ష్మజీవులు మన భూమిలో ఉంటాయి. ఏమైనా ఐడియా ఉంది? ఏమని? వానపాము, ఎర్రలు అంటారు కొంతమంది. ఇవంతా కనిపిస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటాం. బట్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన భూమిలో ఉండే బ్యాక్టీరియాలు, అజిటోబాక్టర్, అజోస్పైరులం, ట్రైకోడర్మా, సూడోమోనాస్ అని చిన్న మన కంటికి కనిపించవు, మైక్రోస్కోప్ లో కనిపిస్తాయి. అవి మన భూమిలో ఉంటాయి. మీరు ఎక్కువగా కెమికల్ వాడినప్పుడు అవన్నీ చనిపోతాయి. ఇప్పుడు అది రిటర్న్ రావాలంటే దానికి కావాల్సిన అవసరం ఏంటంటే హ్యూమస్. హ్యూమస్ అనేది మన భూమిలో ఉంటే ఆటోమేటిక్ గా మన భూమిలో సూక్ష్మజీవులు అనేది పెరుగుతాయి అనమాట. ఆ సూక్ష్మజీవుల్ని పంచే ఈ పని ఈ ప్రోడక్ట్ చేస్తుంది. దీంతో పాటు ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా అంటే మన చెట్లు, మన మొక్కల్లో పెరుగుదల మంచిగా రావడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. పెరుగుదల అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొక్క వేసాను, ఆ మొక్క వేసిన తర్వాత పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, ఆకు మంచిగా రావాలా. దీంతో పాటు చెట్టు ఓవరాల్ గ్రోత్ మంచిగా రావడానికి దీంట్లో ఫల్విక్ యాసిడ్ అని ఉంటుంది, పనిచేస్తుంది అనమాట. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలనేది మన డిస్ట్రిబ్యూటర్ మీకు చెప్తారు. ఈ ప్రోడక్ట్ ని మీరు ఒక ఎకరానికి 5 నుంచి 8 కిలోలు మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి చల్లుకోవచ్చు. విత్తనం చేసేటప్పుడు, దుక్కి చేసేటప్పుడు, దమ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. లేకుంటే బోధెక్కించడం చేస్తారు. 20 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత కొంచెం ఎరువులు చల్లేసి దాని మీద మట్టి ఎక్కిస్తారు. అప్పుడు ఈ ప్రోడక్ట్ ని మీరు వాడే కెమికల్ ఎరువుల్లో చల్లేసి వేసుకోవచ్చు. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని ఎలా ఇవ్వచ్చు అంటే హ్యూమిక్ లిక్విడ్ అని ఉంటుంది. ఆ హ్యూమిక్ లిక్విడ్ సేమ్ ప్రోడక్ట్, 2 కూడా ఒకే ప్రోడక్ట్. ఇప్పుడు యూరియా ఎలా ప్యాకెట్ లో వస్తుంది, యూరియా ఎలా బాటిల్లో వస్తుంది, ఇది కూడా అలానే. బట్ ఇదేంటంటే యూరియా అనేది ఎక్కువగా వాడుకుంటారు, ఈ ప్రోడక్ట్ అనేది కొంచెం తక్కువగా వాడుకోవాలి. దీనిలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వాడాల్సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవచ్చు మీరంటే విత్తన శుద్ధిలో ఏదైనా పంట వేస్తున్నారంటే విత్తనాలు వేసుకుంటారు. ఆ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. 1 కిలో విత్తనానికి 5 నుంచి 10 ml దాకా వేసేసి ఒక అర్ధగంట ముందుగా విత్తనం శుద్ధి చేసుకొని మీరు భూమిలో విత్తనాలు వేసుకుంటే మొలకలుతో పాటు వేర్లు, చెట్టు పెరుగుదల అనేది మొక్కల్లో వచ్చే పిలకలు, కొమ్మలు ఇవన్నీ మంచిగా రావడానికి ఈ ప్రోడక్ట్ అనేది చూసుకుంటుంది. ఇప్పుడు దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని మీరు అన్ని రకాల తోటవీని పంటలు కూడా వాడుకోవచ్చు. డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయాలంటే 1 లీటర్ వాటర్ కి 2 ml వాడుకోవాలా. ఈ ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలంటే ఈ ప్రోడక్ట్ ని ఎకరానికి 500 ml డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. దీంతో పాటు మనకు ఉండే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి 82. ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడుకోవాలంటే వెరీ సింపుల్ రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పురుగు మందు స్ప్రే చేస్తున్నాను. ఆ పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు ఏమైతుందంటే కామన్ గా ఏదైనా ఒక పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు ఏదైనా పురుగు వచ్చిందంటే నేను ఏం చేస్తాను, బయట పురుగు మందు షాప్లో వెళ్ళి ఏదో ఒక పురుగు మందు తీసుకొని వచ్చి వాటర్లో మిక్స్ చేస్తాను. మన పంట మీద ఆ వాటర్ని స్ప్రే చేస్తాను.
లీఫ్ పైన చేస్తారా, లీఫ్ కింద చేస్తారా? పైన చేస్తామా లేదా? పురుగులు అనేది లీఫ్ ఆకు పైన ఎక్కువ ఉంటుందా, ఆకు కింద ఎక్కువ ఉంటుందా? ఎక్కడ స్ప్రే చేయాలి మీరు? బట్ ప్రాక్టికల్ గా పాసిబుల్ లేదు సార్. లీఫ్ కింద స్ప్రే చేయాలంటే చేయొచ్చే కానీ బట్ లేబర్ ఇంటెన్సివ్, స్లో ప్రాసెస్. కాబట్టి అందరూ ఏం చేశారు, ఒక 100 లీటర్లో 150 లీటర్ వాటర్ తీసుకొని డ్రమ్లో వేసుకొని ఊరికే స్ప్రే చేసుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు స్ప్రే చేశారనుకోండి, ఆకు మీద స్ప్రే చేశారు, అది బిందువులు స్మాల్ డ్రాప్లెట్ లాగా నిలబడింది. కొంచెం గాలి వచ్చేది, లీఫ్ షేక్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఆ కెమికల్ మొత్తం, అంటే మీరు ఇచ్చిన కెమికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పంటకి అందుతలేదు. అది ప్రాపర్గా అందుంటే పురుగులు ఆల్రెడీ చనిపోయేది. దీనికోసమే 2 సార్లు 3 సార్లు వాడుతున్నాను. బట్ ఈ అగ్రి-82 అనే ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే స్టిక్కర్ లాగా పనిచేస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ ని మీరు ఏమైనా పురుగు మందు వాడేటప్పుడు ఈ ప్రోడక్ట్ ని వాడుకున్నారా, ఆ పురుగు మందు అనేది డ్రాప్ కాకుండా ఆకు మీద మంచిగా అతుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఎంత గాలి వచ్చి షేక్ అయినా కూడా ఆ కెమికల్ అనేది ఊడకుండా ఉంటుంది అనమాట. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని స్ప్రెడర్ అంటారు. స్ప్రెడర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఎకరానికి వాటర్ స్ప్రే చేయాలి, కెమికల్ స్ప్రే చేయాలంటే ఎన్ని లీటర్ వాటర్ వాడతారండి మీరు ఇక్కడ? మీకు ఎకరానికి అందాజుగా ఎంత వాడతారు సార్? 200 లీటర్స్. 200 లీటర్స్ ఒక ఎకరానికి వాడుకుంటారు. సరిపోతుంది అనుకుంటారా? 200 వాటర్ సరిపోతుందా? ఓకే, సరిపోతుంది అనుకుంది. ఇప్పుడు స్ప్రే చేసేటప్పుడు కంప్లీట్ లీఫ్ తడిచేలాగా స్ప్రే చేస్తారా, లేకుంటే తడిచేలాగా చేస్తారా? అంటే లీఫ్ మొత్తం తడుస్తుందా? ఒక ఆకు మీద 2 3 చుక్కలు పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చుక్క పడింది అనుకోండి, మీరు స్ప్రే చేసిన చుక్క ఇక్కడ ఉంది, బట్ పురుగు ఇక్కడ ఉంది. ఆ పురుగు పోయి కెమికల్ తింటదా? పోయి ఆ కెమికల్ వచ్చి పురుగు తినిపిస్తుందా? మరి ఈ పురుగు ఎలా చనిపోతుంది? నిజాను. కాబట్టి విస్టీజ్ ఈ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే దీన్ని స్ప్రెడర్ అంటారు. అంటే ఈ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందంటే ఆ లీఫ్ లో మీరు ఏం కెమికల్ స్ప్రే చేస్తుంటారో ఆ కెమికల్ అనేది స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటుంది. ఆకు కంప్లీట్ గా తడిచేలాగా చూసుకుంటుంది. 1 2 చుక్కలు పడితే చాలు ఆకు కంప్లీట్ గా తడిచేలాగా చూసుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడ పురుగు ఉన్నా కూడా చనిపోతుంది. దీంతో పాటు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా, ఇప్పుడు కామన్ గా పురుగు మందు స్ప్రే చేసి ఏ టైంలో స్ప్రే చేస్తారు మీరు? డే టైంలోనా? అంటే కామన్ ఏ టైం ఉంటుంది డేలో? ఏ టైంలో కామన్ ఏం చేస్తారు? మార్నింగ్ ఒక 9 10 11. ఎవరైనా 6 o'clock స్ప్రే చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? 6 o'clock. బట్ అందరు కూడా తెలిసి ఉంటుంది 6 గంటలు స్ప్రే చేయాలని ఐడియా ఉందా? ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి చెప్పింటారు 6 గంటలు స్ప్రే చేస్తే పురుగు మందు మంచిగా పనిచేస్తుంది చెప్పారా? ఎందుకు చెప్తారు చెప్పండి అలా? ఎందుకంటే మార్నింగ్ టైం స్ప్రే చేస్తే 6 గంటలు 7 గంటలు స్ప్రే చేస్తే పురుగులు అనేది ఆకు పైన ఉంటాయి. పురుగులు అనేది ఆకు పైన వచ్చింటాయి కాబట్టి ఈజీగా ఫీడ్ చేస్తుంటే మీరు డైరెక్ట్ గా స్ప్రే చేసిన వెంటనే చనిపోతారు. బట్ ఎవరైనా స్ప్రే చేస్తారా? పోనీ. ఇప్పుడు ఇంకొక రీజన్ ఎందుకు ఆకు మీద మార్నింగ్ టైంలో స్ప్రే చేశారంటే డే టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో పొద్దున్న పూట ఎండ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు 10 o'clock పైన స్ప్రే చేస్తే ఎండ ఎక్కువ ఉంటుంది. స్ప్రే చేసిన వెంటనే ఒక చిన్న బిందు పడి ఉంటుంది ఆకు మీద, ఎంత తొందరగా ఎవాపరేట్ అవుతుంది చెప్పండి? 2 minutes కి 3 minutes కి. దట్ ఈస్ వై 6 గంటలు ఎందుకు స్ప్రే చేయండి అని చెప్తారంటే 6 గంటల్లో ఎండ ఉండదు కాబట్టి స్ప్రే చేసింది అక్కడే ఉంటుంది. 2 hours 3 hours పని చేస్తే అట్లీస్ట్ కొంచెం స్ప్రెడ్ అవుతుందని. బట్ అది మేము చేయము. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్ ని స్ప్రే చేసినప్పుడు ఏ టైంలో స్ప్రే చేసినా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటుంది. ఏ టైంలో స్ప్రే చేసినా కూడా తొందరగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటుంది. కాబట్టి కెమికల్ అనేది ప్రాపర్ గా వర్క్ చేపిస్తుంది. దీంతో పాటు ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ తో పాటు కొన్నిసార్లు బయట నుంచి తెచ్చే పురుగు మందు కానీ గడ్డి మందు కానీ వాటర్ లో ప్రాపర్ గా దాన్ని ఏమంటారు కరగదు, పైననే తేలుతుంటది. నూనె లెక్క లేకుంటే పౌడర్ లెక్క పైననే తేలుతుంటది. అలా మీరు కెమికల్ అనేది పైన వాటర్ పైన అలానే తేలడానికి వదిలేస్తే కెమికల్ అనేది ప్రాపర్ గా రీచ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక స్ప్రే చేసే క్యాన్ అనుకోండి, ఇది స్ప్రే క్యాన్. మీరు దీనిలో వాటర్ వేసింటారు, వాటర్ తో పాటు కెమికల్ వేసింటారు. మీరు ఇచ్చే కెమికల్ పైన తేలుతుంది. ఈ పంప్ లో మోటార్ పైన ఉంటుందా కింద ఉంటుందా? ఇప్పుడు కెమికల్ ఏమో పైన ఉంది, కింద మొత్తం వాటర్ ఉంది, దాని కింద పంప్ ఉంది. ఫస్ట్ పంప్ ఏం చేస్తుంది? ఓన్లీ వాటర్ ని మాత్రమే పీల్చుకొని ఓన్లీ వాటర్ ని స్ప్రే చేస్తుంది. లాస్ట్ 10 మొక్కలకో 15 మొక్కలకో ఓన్లీ కెమికల్ స్ప్రే చేస్తుంది. ఇలా స్ప్రే చేస్తే కెమికల్ ప్రాపర్ రీచ్ అవుతుందా? కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అంటే దీన్ని హోమోజినస్ మిక్స్చర్ అంటారు. మీరు బయట తెచ్చే పురుగు మందు కానీ గడ్డి మందు కానీ వాటర్ లో మంచిగా కరగాల,
డిజాల్వ్ అయిపోవాలంటే ఈ అగ్రి-82 అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ తో పాటు మీరు ఈ ప్రోడక్ట్ ని మీరు బయట వాడే కెమికల్ ఎరువులు యూరియా, డిఏపి చల్లేటప్పుడు ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. ఆ కెమికల్ అనేది వేస్ట్ అవ్వకుండా మన పంటకు అందించడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. అండ్ అలాంగ్ విత్ ఇట్ వి హావ్ అనదర్ ప్రోడక్ట్ దట్ ఇస్ అగ్రి-ఎక్వాజల్. ఈ అగ్రి-ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ ఏముంది, మీరు ఇచ్చే వాటర్, మీరు ఇచ్చే నీళ్లు కానీ, మీరు ఇచ్చే పోషకాలు కానీ మంచిగా మన పంటకు అందాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఏరియాలో వాటర్ ఎలా ఇస్తారండి? మీరు కామన్ గా ఏదైనా పంట పండిస్తారంటే ఏం విధాలుగా ఇస్తారు? కాలువలు ఇస్తారు, కొంతమంది పొలం మీద వదిలేస్తారు, కొంతమంది స్ప్రింక్లర్లు ఇస్తారు, కొంతమంది డ్రిప్ లో ఇస్తారు. సార్ ఇప్పుడు కాలువలో ఎక్కువగా వాటర్ కావాలా, పొలం మీద వాటర్ వదిలేసి ఎక్కువగా వాటర్ కావాలా? దాన్ని కంపేర్ చేస్తే కాలువలో ఇవ్వాలంటే దాంట్లో 50% సరిపోతుంది. సార్ అదే మీరు స్ప్రింక్లర్లో ఇవ్వాలంటే కాలువ కింద 50% సరిపోతుంది. దాని కింద మీరు డ్రిప్ లో ఇవ్వాలంటే ఇప్పుడు డ్రిప్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 ఇయర్స్ అయింది. 15 to 20 ఇయర్స్ అయింది. ఇప్పుడు 15 to 20 ఇయర్స్ టెక్నాలజీ డెవలప్ అయిందా అక్కడే ఉంటుందా? డ్రిప్ కింద మంచిగా వాటర్, ఇంకా తక్కువ వాటర్ తీసుకునే టెక్నాలజీ వచ్చేదా లేదా? సార్ ఎవరికైనా తెలుసా టెక్నాలజీ ఏమని? చూడండి, మేము ఇక్కడే ఉన్నాం. అక్కడ వాటర్ లేకుండా పంట పండిస్తారు, భూమిలో మట్టి లేకుండా పంట పండిస్తారు, గాలిలో పంట పండిస్తారు, ఏరోఫోనిక్స్ అంటారు. మట్టి లేకుండా వాటర్ మీద పంట పండిస్తారు, హైడ్రోఫోనిక్స్ అంటారు. మేము వేరే కంట్రీలు కంపేర్ చేస్తే అగ్రికల్చర్లో చాలా ఎన్నుకున్నాం. ఎందుకంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి మేము రెడీగా లేదు. డ్రిప్ వచ్చింది, ఎవరు అడాప్ట్ చేసుకోలేదు, ఎందుకంటే ఖర్చులు ఎక్కువైతుంది. దట్ ఇస్ వై దీన్ని అర్థం చేసుకొని ఖర్చు ఎక్కువ కాకుండా తక్కువ ఖర్చులో నేను వాటర్ మంచిగా అందించాలంటే ఆ టెక్నాలజీ ఏంటంటే హైడ్రోజన్ టెక్నాలజీ. డ్రిప్ ని ఎవరు తయారు చేశారో అదే దేశం వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని తయారు చేశారు. ఈ టెక్నాలజీని వెస్టీజ్ లో అగ్రి-ఎక్వాజల్ అని పిలుస్తాం. ఈ ప్రోడక్ట్ అనేది ఎలా పనిచేస్తుందంటే మీరు ఇచ్చే వాటర్ ని జెల్ గా మార్చేసి వేస్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కామన్ గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒక ఇల్లు కడతారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు? కింద సంప్ వేస్తారు. ఐడియా ఉందా? సంప్ కడతారు. సంప్ కట్టేసి పైన ట్యాంక్ పెడతారు. నిజాను సంపు ట్యాంక్ రెండు పెట్టేవారు ఎవరు ఉన్నారా? సరే, ఓన్లీ డ్రమ్ పెట్టేసి సంప్ లేకుండా ఉండేది ఎవరు ఉన్నారా? కామన్ గా ఇప్పుడు మాక్సిమం ఇల్లు కడుతున్నారంటే సంప్ ఉంటుంది, సంప్ తో పాటు పైన డ్రమ్ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే సంప్ లెక్క పనిచేస్తుంది. సంప్ ఎలా అంటే మీరు సంప్ ఏమో కొడతారు, వాటర్ ఏమో వస్తుంది, మున్సిపల్ వాటర్ వస్తుంది. వాటర్ రాగానే సంప్ నిండిపోతుంది. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మోటార్ ఆన్ చేసుకొని వాటర్ ని పైన ట్యాంక్ కి పంప్ చేసుకుంటారు. అవునా కదా? ఇది కూడా అలానే, ఇది కూడా సంప్ లెక్క పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందని నేను చూపిస్తాను. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మట్టి, 2 గ్లాసులు మట్టి తీసుకున్నాం. రెండిట్లో కూడా ఓన్లీ ఇసుక వేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లో ఈ యొక్క మట్టిలో ఒక గ్లాస్ లో కొంచెం మన అగ్రి-ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ ఇస్తాం. మంచిగా మిక్స్ చేసుకుందాం ఈ ప్రోడక్ట్ ని. ఇప్పుడు ఈ గ్లాస్ లో కూడా ఏం లేదు, ఓన్లీ ఇసుక మాత్రమే ఉంది. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చూడండి, వర్షం వచ్చినప్పుడు కానీ కాలు వచ్చినప్పుడు కానీ మీరు వాటర్ అందిస్తారు. వాటర్ అందించినప్పుడు ఆ భూమికి ఎంత కెపాసిటీ ఉంటుందో అంత వాటర్ని మాత్రమే ఇది హోల్డ్ చేస్తుంది. దీని కెపాసిటీ ఇంతే. ఈ పైన ఉండే వాటర్ మొత్తం ఆవిరైపోతుంది, లేకుంటే కాలువల నుంచి బయట భూమి నుంచి బయటికి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. బట్ అదే మీరు అగ్రి-ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ వేసుకున్నారు ఆ భూమిలో, ఎంత వేసానండి ఇక్కడ వాటర్? ఇక్కడ మీరు ఎంత వాటర్ వేస్తుంటారో అంత వాటర్ని ఇది పీల్చుకుంటూనే ఉంటుంది. అంటే మేము ఇచ్చే వాటర్ని భూమిలో ఏం చేస్తుంది ఈ ప్రోడక్ట్ అంటే జెల్ లాగా మార్చేసి, మ్యాజిక్ జెల్ లాగా మార్చేసి ఇది ప్రోడక్ట్ ఏం చేస్తుంది? వాటర్ని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వాటర్ బయటికి వెళ్ళాలంటే వేరును మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటే మాత్రమే వాటర్ అనేది బయటకు వస్తుంది, లేకుంటే వాటర్ బయటికి రాదు. కాబట్టి మీరు ఇచ్చే వాటర్ అనేది మన పంటకి మంచిగా అందడానికి ఈ టెక్నాలజీని తయారు చేస్తాం. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్ ని వాడుకున్నారా? ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఎంత వాటర్ ఇస్తుంటారో అంత వాటర్ ని స్టోర్ చేసేసి మన పంట అందుబాటులో పెడుతుంది. వేస్ట్ అవ్వకూడదు, ఎండపడగానే ఆవిరవ్వకూడదు, ఎక్కువ వాటర్ వస్తే భూమిలో డ్రైన్ అవ్వకూడదు. వాటర్ అనేది ఎంత ఇస్తుంటామో అంత ఎక్కువగా వాటర్ అనేది అందేలాగానే
చూసుకుంటుంది అనమాట ఈ అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు ఎలా వాడుకోవాలంటే, ఈ ప్రోడక్ట్ని ఎలా వాడుకోవాలంటే మీరు ఈ అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ని మీరు వాడే కెమికల్తో పాటు మట్టిలో ఎరువులు చల్లేటప్పుడు వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరువు చల్లుతున్నాను, ఎరువులతో పాటు దీన్ని మిక్స్ చేసి చల్లాలి. ఈ మొక్కకి ఓన్లీ కెమికల్ ఎరువులు చల్లారనుకోండి, ఈ మొక్కకి అగ్రి ఎక్వాజల్తో పాటు ఎరువులు మిక్స్ చేసి చల్లారు. వర్షం వస్తుంది, కాలువలో నీళ్ళు వస్తుంది, ఈ మొక్క ఏం చేస్తుంది, యూరియా కరగంగానే ఆ వాటర్ని, యూరియా కరిగిన వాటర్ని తీసుకుంటుంది. బట్ ఈ అగ్రి ఎక్వాజల్ ఇచ్చిన మొక్క ఏం చేస్తుందంటే వాటర్ రాగానే యూరియా అనేది వాటర్లో కరగంగానే ఆ యూరియా కరిగిన వాటర్ని ఇలా జెల్గా మార్చేస్తుంది. ఇలా జెల్గా మార్చేసింది అనుకోండి, ఎక్కువ రోజుల దాకా వాటర్ అనేది డ్రై అవ్వదు. ఇప్పుడు డ్రై సీజన్ వచ్చింది, ఒక 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, ఒక నెల వాటర్ లేకుండా అయింది అనుకోండి, ఈ మొక్క దగ్గర వాటర్ ఉండదు, బట్ ఈ మొక్క చుట్టూ కెమికల్ ఉంటుంది, ఈ కెమికల్ పనిచేయదు. బట్ అదే మీరు అగ్రి ఎక్వాజల్ ఇచ్చారా, ఆ అగ్రి ఎక్వాజల్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన కెమికల్ని, మీరు ఇచ్చిన వాటర్ని స్టోర్ చేసి పెడుతుంది కాబట్టి మన మొక్కలు అనేది మంచిగా పెరుగుదల వస్తుంది. దిస్ ఇస్ వై అగ్రి ఎక్వాజల్ టెక్నాలజీ అనేది మీరు 60,000, 70,000 ఖర్చు పెడతారు ట్రిప్లో. ఇది 1800 రూపీస్, ఏమంటారు తెలుగు, 1800 రూపీస్లో ఈ ప్రోడక్ట్ అనేది మీకు అందుబాటులో ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ అనేది ఇలా మీరు ఎక్సెసివ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్, వాటర్ అనేది తక్కువ ఉంది, వాటర్ లేదు, బోర్వెల్లో వాటర్ తక్కువ ఉంది, వర్షం ఎలా వస్తుందో ప్రిడిక్ట్ చేయలేము, అటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రోడక్ట్ని వాడుకున్నారా పంటలకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంచుతుంది అనమాట. దీంతో పాటు నేల కొత్త సాయిల్ ఎరోషన్, మట్టి అనేది భూమి నుంచి బయటికి పోతూ ఉంటుంది, ఎక్కువగా వర్షం పడితే, ఎక్కువగా కాలువలో వాటర్ వస్తాయి, అటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ని మీరు వాడే కెమికల్తో పాటు మిక్స్ చేసి ఎకరానికి 1 నుంచి 2 కిలోల దాకా చల్లుకోవచ్చు. దీంతో పాటు మనకుండే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనే ప్రోడక్ట్ ఎందుకు వాడతారంటే, ఇప్పుడు అందరూ ఫుడ్ తింటారు, అన్నం తింటారా, ఏమేమి తింటారండి కామన్గా ఈ ఏరియాలో ఏం తింటారు ఎక్కువగా, నార్మల్ డయట్ ఏముంటుంది, నార్మల్గా ఏం తింటారు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా? మార్నింగ్ టిఫిన్ తింటారా, రైస్, రోటీ, ఇడ్లీ ఇవన్నీ తింటారా? దీంతో పాటు చికెన్, మటన్, ఫిష్, కూరగాయలు. చూడండి, ఫుడ్ అనగానే ప్రతి ఒక్క ఫేస్లో స్మైల్ వస్తుంది నిజారు, కామన్గా ఇది రావాలా, ఎందుకంటే అది టెక్స్చర్ వస్తుంటుంది, కలర్ వస్తుంటుంది, టేస్ట్ మన ఫేస్లో అవగాహన వాటికాల్ మెమొరీ వస్తుంటుంది కాబట్టి స్మైల్ వస్తుంది కామన్. సార్ మేమంతా ఫుడ్ తింటాం, కామన్గా ఏమేమి ఫుడ్ తింటామంటే ఇటువంటి ఫుడ్, చికెన్, మటన్, ఫిష్, కూరగాయలు ఇవన్నీ తింటుంటాం. ఇవన్నీ తిన్నప్పుడు మనకేమొస్తుందంటే పోషకాలు, అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్ అంటే ఎన్నో రకాల పోషకాలు కావాలి. అలానే మన మొక్కలు కూడా ఎన్ని రకాలు కావాలంటే ఇన్ని రకాలు కావాలి. మీరు ఎలా అన్నం, సాంబార్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ తింటారో మన మొక్కలకి 17 రకాలు ఉండాలి. ఈ 17 రకాలు లేకపోతే ఏమవుతుందంటే మన మొక్క అనేది ప్రాపర్గా పెరగదు. ఇప్పుడు కామన్గా ఓన్లీ అన్నం తింటే ఏమవుతుంది, అన్నం తింటే ఓన్లీ అన్నం తినండి, కూరగాయలు, చికెన్, మటన్ ఏం తినకండి, ఏమవుతుంది, తిన్నా కూడా పొట్ట పెరుగుతుందా కానీ దేహం పెరుగుతుందా? అన్నం తింటే దేహం పెరగదు. దేహం పెరగాలంటే నా మజల్ పెరగాలంటే అన్నం పనిచేయదు. మజల్ పెరగాలంటే ఏం తినాలా? ప్రోటీన్ తినాలా. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను తినే కూరగాయల నుంచి వస్తుంది, నేను తినే చికెన్, మటన్ నుంచి వస్తుంది. అలానే నా మజల్స్తో పాటు నా బోన్స్ పెరగాల. నా బోన్స్ పెరిగితే మాత్రమే బాడీ పెరిగేది. ఇప్పుడు బోన్స్ పెరగాలంటే అన్నం పనిచేయదు, ప్రోటీన్ పనిచేయదు. అక్కడ ఏం పనిచేస్తుందంటే కాల్షియం పనిచేస్తుంది, అదొక మినరల్. అంటే మేము తినే ప్రతి ఒక్క ఫుడ్ కూడా మన బాడీలో ఒక్కొక్క పనిచేస్తుంది. దాంట్లో ఏదైనా ఒక మర్చిపోయినారనుకోండి, మీ బాడీలో ఏదో ఒక గ్రోత్ తక్కువైపోతుంది. ప్రోటీన్ తినకండి, మజల్ డెవలప్మెంట్ అవ్వదు. కాల్షియం తినకండి, బోన్ డెవలప్మెంట్ అవ్వదు. అన్నం తినకండి, నీరసంగా ఉంటుంది, ఎనర్జీ లెస్గా ఉంటుంది. విటమిన్స్ తినకండి, మన బాడీలో రోగనిరోధక శక్తి ఉండదు. అలానే మన పంటలో అన్ని రకాల ఫంక్షన్ ప్రాపర్గా జరగాలంటే ఇటువంటి 17 రకాల పోషకాలు ఉండాలా. నీళ్లు, గాలి, లైట్, మట్టితో పాటు ఈ పోషకాలు అనేది ప్రాపర్ ఇచ్చారంటే అప్పుడు మాత్రమే పంట అనేది మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు 17 రకాల పోషకాలు ఎన్ని రకాల పోషకాలు అందిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ మేము? 3-4. ఇవి 3 తప్ప ఇంకేమైనా అందిస్తాం మేము? ఏం లేదు. యూరియా, డిఏపి, పొటాష్, ఈ 3 అందిస్తే ఎన్ని రకాలు వస్తాయంటే ఇది ఈ 3 తప్ప ఇంకేం రావు. 17 రకాలు 3 అందిస్తే ఇంకా 14 రకాలు అందించడం లేదు. ఇప్పుడు 14 రకాలు మీరు తినలేదంటే మీకేమవుతుంది? అదే మన పంటలో కూడా అవుతుంది.
కాబట్టే మన పంటలు ఎందుకు దిగుబడి ప్రాపర్గా రావడం లేదు, ఎక్కువగా వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఎక్కువగా పురుగులు వస్తున్నాయంటే ఇదే రీజన్. దట్ ఇస్ వై విస్టీజ్ ఏం చేసింది, ఈ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకొని అగ్రి నానోటెక్ అనే ప్రోడక్ట్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పోషకాల్లో ఏం అందించలేకపోతున్నారో ఆ పోషకాలని నానోటెక్ అనే ప్రోడక్ట్ ద్వారా అందిస్తున్నాం. ఇప్పుడు నానోటెక్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు యూరియా, డిఏపి, పొటాష్ అయితే 50 కిలోలు, 100 కిలోలు, 200 కిలోలు వాడుకుంటారు. బట్ ఈ ప్రోడక్ట్ అనేది అంత కాకుండా ఎకరానికి 500 గ్రాముల నుంచి 1 కిలో దాకా వాడుకోవచ్చు. అంతే, ఎక్కువగా వాడాల్సిన అవసరం ఎందుకు లేదు. ఇది నానో టెక్నాలజీ అనే టెక్నాలజీతో తయారు చేశారు. ఆ నానో టెక్నాలజీ అంటే ఏంటి అప్పుడే చెప్పాను. యూరియా బ్యాగ్ని ఎలా అర్ధ లీటర్ బాటిల్లో ఫిట్ చేశారో అదే నానో టెక్నాలజీ వాడిని మేము కూడా 50 కిలోలో 60 కిలోలో వచ్చే పోషకాల్ని ½ కిలో ప్యాకెట్లో ఫిట్ చేసాం అనమాట. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏమేమి జరుగుతుందంటే మీరు ఇచ్చే పోషకాలు అనేది మంచిగా పనిచేస్తుంది. సింపుల్గా అర్థం చేసుకుని, యూరియా, డిఏపి, పొటాష్ ఏంటంటే అన్నం ఉన్నట్టు. అన్నం ప్రాపర్గా పనిచేయాలంటే సాంబార్ ఉండాలి, కూరగాయలు ఉండాలి. మీరు ఉత్త అన్నం తింటే సరిపోదు. అన్నంతో పాటు సాంబార్ తినండి, అన్నంతో పాటు కూరగాయలు తినండి, అన్నంతో పాటు చికెన్, మటన్ తినండి. మంచిగా తింటారా లేదా? అదే ఇక్కడ మీరు యూరియాతో పాటు, డిఏపితో పాటు, పొటాష్తో పాటు కూరగాయలు మంచిగా ఇచ్చారా, ఈ అన్నం మంచిగా తీసుకుంటుంది. ఇదే ఇక్కడ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రి నానోటెక్. ఈ ప్రోడక్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏం మార్పులు వస్తాయంటే కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రాసెస్ అనేది మంచిగా అయ్యి మన పంటలో మంచిగా దిగుబడి రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ దిగుబడి మంచిగా రావాలా, గింజల సైజు మంచిగా రావాలా, షేప్ మంచిగా రావాలా, కలర్ మంచిగా రావాలా అంటే ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేసేది. ఈ ప్రోడక్ట్ని ఎలా వాడుకోవాలంటే మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. 1 లీటర్ వాటర్కి 2 గ్రామ్స్ స్ప్రే చేయొచ్చు, డైరెక్ట్గా భూమిలో వేసేయచ్చు. మీరు వాడే కెమికల్ ఎరువుల్లో ఎకరానికి 500 గ్రాములు ఇలా మీరు ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. దాంతోపాటు మనకి అగ్రి గోల్డ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది ఎందుకు వాడతారంటే మన చెట్టులో మంచిగా ఇమ్యూనిటీ రావాలా. ఇప్పుడు మన పంటలో వ్యాధులు వస్తున్నాయా లేదా? ఎందుకు వస్తాయి ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మీలో ఎవరికైనా జలుబు ఉందా? ఎవరు చెప్పరు. ఇప్పుడు నాకు జలుబు ఉంది, నాకెందుకు జలుబు వచ్చింది చెప్పండి? వాటర్ చేంజ్ కావడం, లేకుంటే ఇంకొక ఏదో పర్సన్తో జలుబు వచ్చింది, పర్సన్తో మాట్లాడితే నాకు జలుబు వచ్చింది సార్. కామన్గా ఇప్పుడు ఆ పర్సన్ నుంచి నాకు ఈ జలుబు రావాలంటే నా బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేస్తుంది సార్. నా బాడీలో ఇమ్యూనిటీ మంచిగా ఉంటే, రోగనిరోధక శక్తి మంచిగా ఉంటే నాకు వస్తుందా? ఆ రోగనిరోధక శక్తి పెంచడానికి అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. అంటే మన పంటలో ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలా. పక్కన పొలంలో వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధి అనేది మా పంటకి తగలకుండా ఉండాలంటే అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ని వాడడం ద్వారా పెరుగుదల మంచిగా రావాలా, రూట్స్ మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, ఆకులు మంచిగా రావాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ని మీరు గ్రోత్ మంచిగా రావడానికి ఇప్పుడు చూడండి, ఈ అన్ని మొక్కల్ని ఒక్కొక్క రకమైన టెంపరేచర్లో పెంచాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొక్కని ఎక్కువగా ఎండు ఉండే కాడ, ఈ యొక్క మొక్కని ఎక్కువగా వర్షం ఉండే కాడ, ఈ యొక్క మొక్కని ఎక్కువగా మంచు ఉండే కాడ, ఈ యొక్క మొక్కని ఇంకొక ఏదో టెంపరేచర్లో పెంచాం. ఈ మొక్కని ప్రాపర్ టెంపరేచర్లో పెంచాం. కరెక్ట్గా ఉండాలా, కరెక్ట్ టెంపరేచర్, కరెక్ట్ నీళ్ళు ఇచ్చి కరెక్ట్గా అన్ని చూసుకొని పెంచాం. అప్పుడు గ్రోత్ ఎక్కువ వస్తుంది. అవునా కాదా? అంటే ఇక్కడ ఏమంటే మీరు ఇచ్చే పరిస్థితి, మీరు ఇచ్చే ఎన్వైరన్మెంట్ నుంచి మన పంటల గ్రోత్ అనేది ఆల్టర్ అవుతుంది అనమాట. నిజం. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్ని స్ప్రే చేసినప్పుడు పరిసరంతో సంబంధం లేకుండా గ్రోత్ ఇలానే వచ్చేలాగా చూసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అగ్రి గోల్డ్. అగ్రి గోల్డ్ అనేది గ్రోత్ డార్మెన్సీని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన పంటలో ఎలా వాడుకోవాలా, స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. 1 లీటర్కి 1 గ్రామ్ వేసి పంట ఏ దశలో అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని డ్రిప్ ద్వారా కానీ, ఇసుకలో కానీ, మట్టిలో కానీ మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి చల్లుకోవచ్చు. ఎకరానికి 200 గ్రాములు. దీంతో పాటు మనకుండే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి మాస్. ఎవరైనా వాడారండి ఈ ప్రోడక్ట్ని? ఎవరైనా వాడారా? ఎందుకు వాడారండి? ఏమని ఇచ్చారు ఈ ప్రోడక్ట్? ఫ్లవరింగ్ మంచిగా వస్తుందని ఇచ్చారు. ఎందుకు ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వయ్యారి భామ విన్నారా? వయ్యారి కాంగ్రెస్ మొక్క అంటారు. వయ్యారి భామ తెల్ల పూలు ఉంటాయి రోడ్ పక్కన పొలంలో. ఏమంటారు సార్? ఏమంటారు సార్? గంజాయి అల్లం తెల్ల పూలు ఉంటాయి. దానికి ఏమి ఇవ్వండి, ఇవ్వకుండా దానికి వాటర్ లేకున్నా కూడా ఇప్పుడు పూలు వస్తాయి. వస్తాయా లేదా? ఎంత ఉన్నా కూడా వాటర్ దానికి ఫ్లవర్ వస్తుందా లేదా? బట్ అదే మన మొక్కలు వస్తాయి. అవి మేము పండించే పంటలు వస్తాయా? మనం పండించే పంటలు ఎలా ఉంటుందంటే అన్ని టెంపరేచర్ కరెక్ట్గా ఉంటే మాత్రమే ప్రాపర్గా వస్తుంది. ఎండ కరెక్ట్గా ఉండాలా, వర్షం కరెక్ట్గా ఉండాలా, చలి ఎక్కువగా కరెక్ట్గా ఉండాలా, మంచి ఎక్కువ పడకూడదు, పురుగులు ఉండకూడదు, వ్యాధులు ఉండకూడదు, ఎటువంటి పోషకాల కొరతలు ఉండకూడదు. ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మాత్రమే మన పంటలో ఫ్లవర్ ప్రాపర్గా వస్తుంది. బట్
వయ్యారి భామలు అలా కాదు, పార్థేనియం మొక్క అంటారు దాన్ని. ఆ పార్థేనియం మొక్కలు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా వస్తుంది. అటువంటి కండిషన్స్, అటువంటి కెపాసిటీ మన మొక్కలు కూడా రావచ్చు. అలా అనేసి మేము ఏం చేయాలా, పార్థేనియం మొక్కని తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసి స్ప్రే చేస్తే వస్తుందా? బట్ కొన్ని మొక్కల్లో అటువంటి కెపాసిటీ ఉంటుంది. ఆ మొక్క పేరే అగ్రిమాస్. అగ్రిమాస్ అనే ఈ యొక్క మొక్క ఎక్కడ పెరుగుతుందంటే సముద్రంలో, అట్లాంటిక్ అనే సముద్రంలో పెరుగుతుంది. ఈ అట్లాంటిక్ సముద్రం లోపల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటిక్ ఓషన్ అంటే అట్లాంటిక్ సముద్రంలో వాటర్ అనేది ఫుల్ కోల్డ్గా ఉంటుంది. కోల్డ్గా ఉంటే ఫ్లవర్ వస్తుందా? కోల్డ్ ఉంటే ఫ్లవర్ అస్సలు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లోపల ఎండ్ ఉంటుందా? ఎండ లేకుండా ఫ్లవర్ వస్తుందా? వాటర్ లోపల గాలి మంచిగా ఉంటుందా? గాలి లేకుండా ఫ్లవర్ వస్తుందా? వాటర్ లోపల వాటర్ ప్రాపర్గా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అట్లాంటిక్ ఓషన్ అంటే కంప్లీట్గా ఉప్పు నీళ్ళు ఉంటుంది, సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ ఉంటే ఫ్లవర్ వస్తుందా? బట్ ఈ అగ్రిమాస్ అనే మొక్కలో ఉంటుంది. దీన్ని సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని పిలుస్తాం. ఈ మొక్క ఏమంటే ఎటువంటి కండిషన్ ఉన్నా కూడా ఫ్లవర్ ఎక్కువగా వచ్చేలాగా దీనికి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ మొక్కని ఏం చేసాం, ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని సీవీడ్గా మార్చి కషాయం లాగా మార్చి ఇస్తున్నాం. ఈ ప్రోడక్ట్ని మన పంట మీద స్ప్రే చేసినప్పుడు పెరుగుదల మంచిగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ని ఫ్లవరింగ్ దశలో వచ్చినప్పుడు పూలు మంచిగా వస్తాయి. పరిసరంతో సంబంధం లేకుండా, ఎండ, వాన, వర్షం ఇదంతా సంబంధం లేకుండా ఫ్లవర్ అనేది మంచిగా రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఫ్లవర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కలో ఫ్లవర్ ఎక్కువగా వచ్చింది, 100 ఫ్లవర్ వచ్చినాయి. ఆ 100 ఫ్లవర్ 100 కాయగా మారుతాయా? అందాజుగా ఒక 30 నుంచి 50% పూలు అనేది కాయగా మారుతాయి. ఇప్పుడు అగ్రిమాస్ స్ప్రే చేస్తే దీనిలో 100 పూలు వచ్చింటే ఆ 100 పూల్లో 70 నుంచి 80% ఫ్లవర్ అనేది ఫ్రూట్గా మారుతుంది. అంటే 20 నుంచి 30% ఫ్లవర్స్ అనేది ఫ్రూట్గా ఎక్కువగా మారుతుంది. ఇప్పుడు ఎక్కువగా మారిందంటే దిగుబడి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ తగ్గిపోతుంది. ఎక్కువగా కాయలు అనేది, ఫ్లవర్ అనేది కాయలు అయిపోయినా అనుకోండి, షేప్ తగ్గిపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. బట్ దీంట్లో ఏముంటుందంటే మైక్రో న్యూట్రియంట్స్ అని ఉంటుంది. ఆ మైక్రో న్యూట్రియంట్ ఏం చేస్తుందంటే కాయలు ఎక్కువ వచ్చినా కూడా దానికి మంచి షేప్, సైజ్, కలర్ ఇవ్వడానికి దీంట్లో ఉండే మైక్రో న్యూట్రియంట్ పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు గ్రోత్ మంచిగా వస్తుంది, ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి, ఎక్కువగా ఫ్లవర్స్ ఫ్రూట్గా మారుతాయి, ఎక్కువగా ఫ్రూట్స్ మంచి సైజ్, షేప్, కలర్ అన్ని అందుతాయి అనమాట. ఈ ప్రోడక్ట్ని మీరు స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. ఒక పంప్కి 20 ml, ఒక పంప్కి 20 ml వేసి స్ప్రే చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని మీరు ఇప్పుడు కొత్తగా ఈ అగ్రిమాస్ అనే ప్రోడక్ట్ కొత్తగా అప్గ్రేడ్ చేశారు. ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. డ్రిప్ ద్వారా ఇవ్వాలంటే 250 ml per acre డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ని స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. ఒక పంప్కి 20 ml లెక్క ఇవ్వచ్చు. దీంతో పాటు మనకు ఉండే ఇంకొక లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి ప్రొటెక్ట్. ఈ ప్రొటెక్ట్ అనే ప్రోడక్ట్ ఏముంది, మన పంటలో వ్యాధుల్ని తగ్గించడానికి, వ్యాధులు రాకుండా చూసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, మీరంతా ఏం చేస్తారు? ఒక ఫంగస్ వ్యాధి వచ్చింది, అందరూ ఏం చేస్తారు? కామన్గా వ్యాధి వస్తే నేనేం చేస్తాను, బయటకు పోతాను, పురుగు మందు షాప్లో ఒక ఫంగిసైడ్ తీసుకుంటాను, మెటలాక్సిలో, మ్యాంగోజెబో ఏదైనా ఒక తీసుకొని వచ్చి మన పంట మీద స్ప్రే చేస్తాను. ఆల్రెడీ వచ్చిన వ్యాధిని క్యూర్ చేయాలంటే అది వాడుకుంటాను, రాకుండా ఉండాలంటే అది పనిచేస్తుందా? అది పనిచేస్తుందా? రాకుండా ఇప్పుడు నా పంటలో ఏం రాలేదు, ఇప్పుడు మీరు అది బయట తెచ్చే ఫంగిసైడ్ని స్ప్రే చేయండి, మన పంటలో వ్యాధి రాకుండా ఉంటుందా? బట్ ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేసి మన పంటలో వ్యాధులు రాకుండా చూసుకుంటుంది. అది వ్యాధి వచ్చిన తర్వాత స్ప్రే చేసేది, ఇది వ్యాధి రాకుండా ముందు స్ప్రే చేస్తే వ్యాధి రాకుండా చూసుకునేది. ఏది ఇంపార్టెంట్, వ్యాధి వచ్చినాక క్యూర్ చేసేదా రాకుండా చూసుకునేదా? దిస్ ఇస్ కాల్డ్ ప్రివెంటివ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది ప్రివెంటివ్గా వాడుకుంటే మన పంటలో వచ్చే కామన్ వ్యాధుల్ని రాకుండా చూసుకోవచ్చు. ఎటువంటి వ్యాధులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి తెగులు అంటారు. ఫంగస్ నుంచి వచ్చే వ్యాధుల్ని తగ్గించవచ్చు. అగ్గి తెగులు, బూడిద వ్యాధి, కాటుక వ్యాధి అంటారు. దీంతో పాటు చెరుకు పండిస్తే రెడ్ రాట్, విల్ట్, రస్ట్ అంటారు. కూరగాయలు పండిస్తే వేరుకుళ్ళు తెగులు, తెల్లగా అయిపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయ రెడ్ అవ్వాలా, బట్ తెల్లగా అయిపోవడం. దాంతోపాటు ఆకుమచ్చ వ్యాధులు వస్తాయి, విల్ట్ అనేది వస్తుంది. పక్కనుండే మొక్కలన్నీ బాగుంటాయి, ఇది ఎక్సెసివ్గా కందులో ఎక్కువ వస్తుంది, కందులో విల్ట్ అనేది వస్తుంది. స్ట్రైట్ ఒకేసారి అన్ని పోతాయి, దీన్ని విల్ట్ అంటారు. ఇటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే ఈ ప్రోడక్ట్ని మీరు వాడితే వేరుశనగలు వచ్చే ప్రోడక్ట్ ఇటువంటి వ్యాధుల్ని, కందులో వచ్చేటువంటి వ్యాధుల్ని తగ్గించడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ని మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి చల్లొచ్చు. ఎకరానికి 500 grams ఈ ప్రోడక్ట్ని స్ప్రే చేయొచ్చు. వ్యాధి రాకుండా ముందే 2 గ్రాములు, 1 లీటర్ వాటర్కి 2 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఎకరానికి 250 ml.
250 grams. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ఇది స్ప్రే చేసుకున్నారా, ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? 1 డోసేజ్ తీసుకున్నారా, 2 డోసేజ్ తీసుకున్నారా? ఇప్పుడు 1 డోసేజ్ తీసుకున్నా కూడా నాకు ఇమ్యూనిటీ ఉంటుంది, బట్ 2వ డోసేజ్ తీసుకుంటే ఇంకా ఇమ్యూనిటీ. ఇది కూడా అలానే ఒకసారి స్ప్రే చేసి 7 to 10 days తర్వాత ఇంకొకసారి స్ప్రే చేశారా, ఇమ్యూనిటీ అనేది ఇంకా బూస్ట్ అయ్యి వ్యాధులు అనేది రాకుండా చూసుకోవడానికి అగ్రి ప్రోటెక్ అనే ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు కూడా ప్లాంటిక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏమైనా యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు ఎందుకు వ్యాధి వచ్చింది, పురుగు ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది కామన్గా ఏమైనా పంట పండిస్తున్నారంటే స్టార్టింగ్ స్టేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వరి పండిస్తున్నాను, వరిలో గ్రాన్యూల్స్ స్టార్టింగ్ విత్తనం వేసే ముందు దుక్కి చేసేటప్పుడు, దమ్ము చేసేటప్పుడు గ్రాన్యూల్స్ నానోటెక్ అక్వాజర్ 82 ప్రోడక్ట్ని మీరు వాడే కెమికల్ ఎరువులో మిక్స్ చేసి భూమిలో చల్లుకోవాలి. దాని తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలా, హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి ప్రోటెక్ వాడి. పంట వేసి 15 రోజుల తర్వాత హ్యూమిక్ నానోటెక్ 82 స్ప్రే చేసుకోవచ్చు, ఆర్ హ్యూమిక్ ప్రోటెక్ 82 స్ప్రే చేసుకోవచ్చు. ఇది పెరుగుదల కోసం. 30 రోజుల తర్వాత ఇది కూడా అంతే, హ్యూమిక్ గోల్డ్ 82 స్ప్రే చేసుకోవచ్చు. ఇది కూడా పెరుగుదల మంచిగా రావడానికి. ఇది పెరుగుదల దశలో గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అంటే మొక్క అనేది 40 రోజుల దాకా, 1 day to 40 days దాకా పెరుగుదల వస్తుంది. ఆ స్టేజ్లో ఈ ప్రోడక్ట్ని ఇస్తున్నారా, పెరుగుదల మంచిగా రావడానికి, రోగనిరోధక శక్తి మంచిగా రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంతోపాటు ఫ్లవరింగ్ స్టేజ్లో, ఫ్లవరింగ్ వచ్చే ముందుగానే, పూత వచ్చే ముందుగానే మీరు అగ్రిమాస్ ప్రోటెక్ అండ్ 82 స్ప్రే చేసుకున్నారా, ఫ్లవరింగ్ మంచిగా వచ్చి రోగనిరోధక శక్తి మంచిగా వస్తుంది. దీని తర్వాత పూత కాతగా మారినప్పుడు చిన్న పిందెలు వస్తాయి, లేకుంటే చిన్న గింజ ఫిల్ అవుతూ ఉంటుంది, పాలు పోసే టైం అంటారు. ఆ టైంలో నానోటెక్ 82 స్ప్రే చేయొచ్చు, గోల్డ్ 82 స్ప్రే చేయొచ్చు, ఆర్ మాస్ 82. ఈ ప్రోడక్ట్ని స్ప్రే చేసుకున్నారా, దిగుబడి మంచిగా రావడానికి, గింజలు మంచిగా రావడానికి, సైజ్, షేప్, కలర్ మంచిగా రావడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు కొన్ని రైతులు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు, సార్ మేము పురుగు మందులు వాడుతున్నాం, దీంతో పాటు ఒకేసారి మీ మందులు కూడా కలుపుకోవచ్చు అని అడుగుతారు. పురుగు మందుతో పాటు అగ్రి 82 మీరు కామన్గా కలుపుకుంటారు. దీంతో పాటు అగ్రి హ్యూమిక్ కానీ అగ్రి నానోటెక్ కానీ కలుపుకోవచ్చు. ఇది కాకుండా వేరే ఏ ప్రోడక్ట్ కూడా పురుగు మందులో, గడ్డి మందులో మిక్స్ చేయకండి. ఎందుకంటే అగ్రి మాస్, అగ్రి ప్రోటెక్ అండ్ అగ్రి గోల్డ్లో అమైనో యాసిడ్స్ అనేది ఉంటాయి. అది బయట పురుగు మందులో మిక్స్ చేసినప్పుడు ప్రాపర్గా పనిచేయవు. ఇండివిజువల్గా స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తాయి. నెక్స్ట్ సార్, కొన్ని రైతులు అడుగుతుంటారు, సార్ మేము పురుగు మందులు స్ప్రే చేస్తున్నాం, ఫంగిసైడ్ స్ప్రే చేస్తున్నాం, దీంతో పాటు మీ మందులు కూడా వేసుకొని స్ప్రే చేసుకోవచ్చా ఒకేసారి అని అడుగుతారు. మీరు పురుగు మందులు వాడేటప్పుడు అగ్రి 82 కామన్గా మిక్స్ చేసుకుంటారు. దీంతో పాటు మీరు ఏమైనా మన ప్రోడక్ట్ వాడుకోవాలంటే హ్యూమిక్ లిక్విడ్ కానీ అగ్రి నానోటెక్ కానీ వాడుకోవచ్చు. ఈ 3 ప్రోడక్ట్ తప్ప వేరే ఏ ప్రోడక్ట్ కూడా పురుగు మందులో, గడ్డి మందులో, ఫంగిసైడ్లో మిక్స్ చేసి మన ప్రోడక్ట్ని యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే మన ప్రోడక్ట్లో ఎస్పెషల్లీ అగ్రి మాస్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి ప్రోటెక్ట్లో అమైనో యాసిడ్స్ అనేది ఉంటుంది. అది బయట పురుగు మందుతో కానీ గడ్డి మందుతో కానీ మిక్స్ చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది ప్రాపర్గా వర్క్ చేయదు. ఎందుకంటే కెమికల్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన ప్రోడక్ట్ని తినేస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఇండివిజువల్గా లేకుంటే మన వెస్టీజ్ కాంబినేషన్ ప్రోడక్ట్గా వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాడు ఒక రైతు, సార్ ఇవన్నీ ప్రోడక్ట్ ఇచ్చారు కదా, ఈ అన్ని ప్రోడక్ట్కి మీ దగ్గర లైసెన్స్ ఉందా, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉందా, గవర్నమెంట్ నుంచి మీకు సర్టిఫికేట్ ఇదేమైనా ఇచ్చారా అని అడిగితే, వెస్టీజ్లో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి కావాల్సిన అన్ని రకాల లైసెన్స్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర G2, G3, ప్రిన్సిపల్ సర్టిఫికేట్, ఆర్గానిక్ సర్టిఫికేట్, ఓ ఫార్మ్, మార్కెటింగ్ లైసెన్స్. అగ్రికల్చర్ ప్రోడక్ట్ని వాడడానికి, ఈ ప్రోడక్ట్ని షేర్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల లైసెన్స్ వెస్టీజ్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మీరు ధైర్యంగా వాడుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ని ధైర్యంగా ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, కొంతమంది అడుగుతారు, సార్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, మీలో పురుగు మందులు లేవా అని అడుగుతారా లేదా? ఇవన్నీ ఇస్తున్నారు కదా, మీలో పురుగు మందులు లేవా అని అడుగుతారు. అగ్రికల్చర్లో మేము 4 రకాల ఇన్పుట్స్ వాడతాము. 1 విత్తనాలు, 2 కెమికల్ ఎరువులు, 3 కెమికల్ మందులు, ఇంకొకటి ఆర్గానిక్ ఇన్పుట్స్ అని సేంద్రియ వస్తువులు వాడుకోవాలి. ఈ దీంట్లో విత్తనాలు వాడుకుంటున్నారు, కెమికల్ ఎరువులు చల్లుకుంటున్నారు, కెమికల్ మందులు చల్లుకుంటున్నారు, ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఎవరైనా వాడుతున్నారా? దీన్నే మేము వెస్టీజ్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే మన పంటకి పెరుగుదల మంచిగా రావాలా, దిగుబడి మంచిగా రావాలంటే ఇదెంత, ఈ 3 కలిసి ఎంత ఇంపార్టెంటో, ఈ 3ని కలిసి
మన అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. 50% ఆర్గానిక్ అండ్ కెమికల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. విత్తనం ఎంత ఇంపార్టెంటో, కెమికల్ ఎంత ఇంపార్టెంటో, పురుగు మందు ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్. మీకు ఇదంతా ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా మందికి ఇది అర్థం అవ్వదు. ఎందుకంటే కామన్గా మేమంతా పట్టుకోవాలి, కొంచెం అగ్రికల్చర్ గురించి ఒక స్టడీ చేసింటే మీకు కంప్లీట్గా అర్థమయ్యేదేమో. బట్ ఇక్కడ ఏంటంటే వాట్ ఐఎమ్ టెలింగ్ యూస్, నేను కూడా ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక కామన్ ఫార్మర్ లాగా ఏం చెప్తున్నామంటే మనకి ఇది తెలియదు, తెలుసుకొని వాడుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మేము దీని గురించి తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా గెయిన్ చేయలేము, బట్ వాడిన తర్వాత ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ వాడతాను, వాడిన తర్వాత దాన్ని వచ్చే నా ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేయొచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ని నేను గెయిన్ చేయలేదు. ఒక రైతుగా ఆ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయాలంటే ఈ ప్రోడక్ట్ని వాడితే తప్ప ఎక్స్పీరియన్స్ అనేది రాదు, ఇన్ఫర్మేషన్ రిజల్ట్ అనేది మీకు తెలియదు. దట్ ఇస్ వై ఈ ప్రోడక్ట్ని వాడండి. ఇంకా కొంతమంది రైతులు అడుగుతుంటారు, సార్ బయట వాడే కెమికల్ మొత్తం ఆపేస్తాను, ఓన్లీ మీదే మాత్రం వాడుకుంటాను, చెప్పొచ్చా? ఇలా వాడుకోవచ్చా? ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. నేను అప్పుడే చెప్పాను, మేము పంటలో విత్తనాలు, కెమికల్ ఎరువులు, కెమికల్ మందులు, ఆర్గానిక్ ఇన్పుట్స్. విస్టీజ్లో దొరికే ప్రోడక్ట్స్ ఏంటంటే ఆర్గానిక్ ఇన్పుట్స్. ఈ మూడు ఎలా అంటే అన్నం ఉన్నట్టు, ఇది ఎలా అంటే కూరగాయలు, చికెన్, మటన్ ఉన్నట్టు. విస్టీజ్లో దొరికే ప్రోడక్ట్ కూరగాయలు, చికెన్, మటన్ ఉన్నట్టు. అన్నం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ కూరగాయలు, చికెన్, మటన్. అవునా కదా? అదే మేము ఇక్కడ ఇస్తున్నాం. విస్టీజ్లో ప్రోడక్ట్ని కూరగాయలు లెక్క వాడుకోండి, ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. కూరగాయలు ఎంత చిన్నగా తింటారో, చికెన్, మటన్ ఎలా చిన్నగా తింటారో అలానే ఈ ప్రోడక్ట్ని కూడా వాడుకోవాలి. ఇప్పుడు అన్నం తింటున్నారని కూరగాయలు మానేస్తామా? బట్ ఇక్కడ వ్యవసాయంలో మానేస్తాము, వ్యవసాయంలో అవసరం లేదు ఇవన్నీ అని చెప్పేసి మానేస్తాం. దట్ ఈస్ వై రిజల్ట్స్ అనేది ప్రాపర్గా రావడం లేదు. విస్టీజ్లో మేము ఇటువంటి ప్రోడక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ని మీరు కెమికల్ కాంబినేషన్లో వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అడగచ్చు, సార్ ఇది వాడండి అది వాడండి అని చెప్తారు కదా, మన పెట్టుబడి పెరగదా అని కొంతమంది అడుగుతారు. సార్ విస్టీజ్లో మన ప్రోడక్ట్ని వాడేటప్పుడు బయట పురుగు మందు, గడ్డి మందు, ఫంగిసైడ్లో 25 to 30% దాకా డోసేజ్ని మీరు తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోలు కెమికల్ వాడుతున్నాను, 100 కిలోలు కెమికల్ వాడే బదులు నేను 70 కిలోలు వాడినా కూడా సరిపోతుంది. రిమైనింగ్ 30%లో వచ్చే డబ్బుల్ని నేను నా విస్టీజ్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసుకొని వాడుకుంటే అగ్రికల్చర్ అనేది మంచిగా ప్రాఫిటబుల్గా మంచి పంటని పండించడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్. మన ఇంటెన్షన్ అంటే మేము విస్టీజ్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ఒక బిజినెస్ ప్రాస్పెక్టివ్గా తీసుకురాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు విస్టీజ్లో మేము బిజినెస్ చేయాలంటే మనకి హెల్త్ కేర్ బేస్డ్ ప్రోడక్ట్ 400+ ఉన్నాయి. మన అగ్రికల్చర్లో ఓన్లీ 7 to 8 ప్రోడక్ట్స్ ఉన్నాయి. విస్టీజ్ స్టార్ట్ 7 సంవత్సరాలు అయింది. 10 ప్రోడక్ట్లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 400 కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇప్పుడు దాకా మన దగ్గర 8 ప్రోడక్ట్ మాత్రమే, ఓన్లీ 8 ప్రోడక్ట్స్. ఇక్కడ మేము బిజినెస్ చేయాలని అంటే 100 రేట్లో ప్రోడక్ట్స్ తీసుకుని వచ్చి 100 రకాల ప్రోడక్ట్ తీసుకుని వచ్చి బిజినెస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్కి పెద్ద ఇంట్రెస్టింగ్ ఒక లేదు. అగ్రికల్చర్లో వాడే ప్రోడక్ట్ అంటే వేరే వాళ్ళు ఎవరు వాడరు. ఇక్కడ బిజినెస్ ప్రాస్పెక్టివ్ కాకుండా ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ విస్టీజ్ ప్రోడక్ట్ తీసుకుని వచ్చాను. ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే వెరీ సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మంచి మట్టిని తయారు చేయాలంటే ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. మా తాత మా నాన్నకి మంచి మట్టిని ఇచ్చాడా లేదా? గుడ్ క్వాలిటీ ఆఫ్ సాయిల్, హెల్తీ సాయిల్ ఇచ్చినాడు. మా నాన్న దాన్ని సగం డ్యామేజ్ చేసి నాకు ఇచ్చినాడు. నేను దాన్ని పూర్తి డ్యామేజ్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలా, పూర్తి రికవర్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలా? ఆ రికవర్ చేయడంలో విస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తారు. మీ పిల్లలకి మీరు డబ్బులు ఇస్తారో ఆస్తి ఇస్తారో ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత సంపాదించినా కూడా మీ ఫ్యూచర్లో పిల్లలకి తినడానికి ఆహారం లేదు, క్యాప్సూల్లో అన్నం తింటారంటే మీరు డబ్బులు పనికి రాదు. మీకు అవసరమైంది డబ్బుల మీద మోస్ట్ ఇంపార్టెంట్ మట్టి. అవునా కదా? మట్టిని మంచిగా చూసుకుంటే మీ పిల్లలు మంచిగా ఉంటారు. మట్టిని ఎలా డ్యామేజ్ చేస్తారో మీ పిల్లలు కూడా అలానే డ్యామేజ్ చేస్తారు. ఇదొక సిటిజన్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు ఈ ప్రోడక్ట్ని వాడి చూడండి. మీకు నచ్చితే పక్కనుండే 4 రైతులతో షేర్ చేసి ఈ ప్రోడక్ట్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేసేయండి. దిస్ ఇస్ వాట్ వి రిక్వెస్ట్ ఫ్రమ్ విస్టీజ్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రోడక్ట్ని మీరు ఏమైనా డిస్ట్రిబ్యూటర్ అయితే ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని వాడడం ద్వారా కన్స్యూమర్ బేస్ ఎక్కువ ఉంటుంది, అగ్రికల్చర్కి వాల్యూమ్ మంచిగా వస్తుంది, మంచి పీవీ ఉంది, ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు మనకి మంచి రిజల్ట్ ఉంది, ప్లస్ తొందరగా రిజల్ట్ వస్తుంది. ఎక్కువ రోజుల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ని వాడుకోండి. అండ్ మీకు ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెయిల్ మీ అట్
info@myvistage.com or info@myvistage.com మెయిల్ చేయండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ విస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అండ్ విష్ యూ వెల్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. దీనికి ఇంకా